వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. కృష్ణారెడ్డి అకాడమీ ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది గ్రౌండ్ పరంగా ఎంత రేంజ్లో వెళ్తుందో అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా దానికి మించి తీసుకువెళ్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇటీవల కాలంలో ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాము. మా యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది ఎక్కడ లేనని విధంగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా మీకు కండక్ట్ చేస్తున్నాం. మన యూట్యూబ్లో ప్లాట్ఫామ్గానే మీకు ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాం కాబట్టి దాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించవచ్చు. అయితే 2025లో వివిధ ట్రేడ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అటు ట్రేడ్స్మెన్లో అవ్వచ్చు, జీడీలో అవ్వచ్చు, ప్రతి క్వశ్చన్ కూడా మీకు 2025లో వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అదే కాదండి, క్వశ్చన్ ఒకటే కాదు, దాంతోపాటు దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే క్వశ్చన్ నెంబర్ ఒకసారి మీరు పరిశీలించినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1 ఏమన్నాడంటే, కోనార్క్ దేవాలయం ఏదైతే ఉందో ఈ కోనార్క్ దేవాలయం అనేది ఏ దేవునికి అంకితం చేయబడింది అని చాలా క్లారిటీగా మీకు బిట్ అడిగాడండి. అడిగింది బిట్ మాత్రం ఒకటే, దీని యొక్క సమాచారం మొత్తం కూడా మీకు చెప్తాను చూడండి. సూర్యదేవ్ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ కోనార్క్ దేవాలయం అనేది అంకితం చేయబడింది. ఈ కోనార్క్ అనేది ఎక్కడుందంటే ఒడిశా రాష్ట్రంలోని మన భువనేశ్వర్ ఏదైతే ఉందో భువనేశ్వర్లో ఉంది. దీని యొక్క అదనపు సమాచారం మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం అనేది క్రీస్తు శకం 13వ శతాబ్దంలో తూర్పు గంగరాజు వంశానికి చెందినటువంటి మొదటి నరసింహదేవరాజు ఎవరైతే ఉన్నారో ఆయన చేత నిర్మించబడింది. చూడండి, మీ కంటికి అద్దీనిలాగా ప్రతి సెంటెన్స్ కూడా 13వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందినటువంటి మొదటి నరసింహదేవరాజు చే నిర్మించబడింది. ఓకే అండి, చాలా క్లారిటీగా చూడండి. అయితే ఇది సూర్యదేవుడికి అంకితం చేయబడింది మరియు ఇది రథం రూపంలో ఉంటుంది. దీనికి 12 జతల చక్రాలు మరియు 7 గుర్రాలు ఉంటాయండి. ఆ యొక్క సూర్యదేవాలయం యొక్క ఫోటో ఏదైతే ఉందో దాంట్లో 7 గుర్రాలు ముందుకు ఉంటాయి, 12 జతల రథాలు చక్రాలు ఏవైతే ఉంటాయో అవి ఉంటాయండి. ఓకే అండి, దీని యొక్క క్లారిటీగా ప్రతి అంశం కూడా మీకు క్లారిటీగా ఇంకా మీకు ఇచ్చిన ఆప్షన్లో కూడా మీరు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈ మన విష్ణువు ఎక్కడంటే పూరి జగన్నాథ్ దేవాలయం ఈ దేవుడికి అంకితం చేయబడింది. విష్ణు మహాదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి అంకితం చేయబడింది. ఓకే అండి, ఈ విధంగా ప్రతి అంశం కూడా అంటే ఈ పూరిలో ఉన్నటువంటి ఏ దేవుడికి అంకితం చేయబడింది అంటే విష్ణు దేవుడికి అంకితం చేయబడింది. ఈ విధంగా మీ క్వశ్చన్ నెంబర్ 1 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి చూడండి. అన్నీ కూడా అడ్మిటెడ్ 2025 అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా 2025 వరకు అప్డేటెడ్ వెర్షన్లో మాత్రమే వెళ్తున్నామండి. ఓకే, చూడండి, భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుండి తీసుకోబడ్డాయి? చాలా క్లారిటీగా బిట్లు అడుగుతున్నాడు. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుండి తీసుకోబడ్డాయి? దీని యొక్క అదనపు సమాచారం చూడండి. ఈ ఐర్లాండ్ దేశం ఏదైతే ఉందో ఈ ఐర్లాండ్ దేశం నుంచి ఈ ఆదేశిక సూత్రాలు అనేది తీసుకున్నాము. ఈ ఆదేశిక సూత్రాలకి న్యాయ సమీక్ష అనేది లేదండి, న్యాయ సమీక్ష చేసే అధికారం మాత్రము లేదు. అయితే ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి అక్కడ ఎన్నో పాటలు ఉన్నాయని మీకు దీని యొక్క అదనపు సమాచారం ఒకసారి చూడండి. భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాల కోసం వివరిస్తున్నాయి. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కోసం మీకు వివరిస్తున్నాయి. ఈ ఆదేశిక సూత్రం మనం ఎక్కడ గ్రహించాము అంటే ఈ ఐర్లాండ్ దేశం ఏదైతే ఉందో ఆ దేశం నుంచి గ్రహించాము. ఓకే అండి, అదేవిధంగా ప్రతి అంశం కూడా ఐర్లాండ్ మన ఆదేశ సూత్రాల కోసం వివరించే ఆర్టికల్ ఎక్కడి నుంచి అంటే 36 నుంచి 51 వరకు గల ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆదేశిక సూత్రాల కోసం వివరిస్తూ ఉన్నాయి. 36 నుంచి 51 వరకు గల నిబంధనలన్నీ కూడా ఆదేశిక సూత్రాల కోసం వివరిస్తున్నాయి. ఒకసారి మీరు పరిశీలించినట్లయితే మన యాప్లో ఏ విధంగా కంటెంట్ అందిస్తున్నామంటే ఇక్కడ అడిగింది ఒక ఆదేశిక సూత్రాలకు మాత్రమే అడిగాడు. కానీ మనం అక్కడ కంటెంట్లో అమెరికా మొత్తం ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్ అన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ కోసం వివరిస్తున్నాయి. ఓకే అండి, ఫండమెంటల్ రైట్ కోసం వివరిస్తున్నాయి. ఇది కూడా పార్ట్ నెంబర్ 3 అండి. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ నెంబర్ 3 ఏదైతే ఉందో పార్ట్ నెంబర్ 3లో వివరిస్తున్నాయి. అదేవిధంగా ప్రతి అంశం కూడా చాలా క్లారిటీగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఎక్కడ నుండి తీసుకున్నాము అనే అంశాలన్నీ కూడా ఇక్కడ ఆప్షన్లో కూడా ఇచ్చాము చూడండి. అమెరికా ఏదైతే ఉందో అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు గ్రహించాము. అదేవిధంగా న్యాయ సమీక్ష అధికారం ఏదైతే ఉందో ఈ న్యాయ సమీక్ష అధికారం కూడా అమెరికా నుండి గ్రహించాము. అదేవిధంగా మీరు ఒకసారి పరిశీలించండి, ఈ బ్రిటన్ దేశం నుంచి ఇచ్చినటువంటి ఆప్షన్కు ప్రతి ఆప్షన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ బ్రిటన్ దేశం ఏదైతే ఉందో ఈ పార్లమెంటరీ ప్రభుత్వం ఏదైతే ఉందో బ్రిటన్ దేశం నుంచి మనము తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఈరోజు మనం మాట్లాడుతాం, పార్లమెంట్ అనే అంశాన్ని మనం ఏ దేశం నుంచి గ్రహించామంటే ఈ బ్రిటన్ దేశం ఏదైతే ఉందో బ్రిటన్ దేశం నుంచి గ్రహించాము. అదేవిధంగా జపాన్ నుండి చూడండి, చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ప్రక్రియ ప్రొడ్యూస్డ్ ఎస్టాబ్లిష్డ్ బై లా
అనే అంశాన్ని కూడా మనం జపాన్ దేశం నుంచి గ్రహించాము. ఓకే అండి. పత్తి అంశం ఇంకా కంటెంట్లో అయితే క్లారిటీగా పత్తి అంశం కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్, జస్ట్ మనకి 1 అవర్లో అయిపోవాలి కాబట్టి మీకు ఈ రేంజ్లో చెప్పుకెళ్తున్నాం. అదే మీకు మన ఈ యొక్క యాప్లో ఏదైతే ఉందో యాప్లో ధారాళంగా పత్తి అంశం చూడండి. ఆర్మీ ఎగ్జామ్లో మనకు అడుగుతున్నాడు బిట్లు ఇవన్నీ కూడా. ఆర్మీ ఎగ్జామ్లో మనకి ఈ రేంజ్లో అడుగుతున్నాడు అంటే నువ్వు ఏ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలో ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే అండి. చాలా కంటెంట్ మారింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 4 కూడా చూడండి. ఎంత క్లారిటీగా ఇచ్చారు చూడండి. ఆర్టికల్ 48 దేనికి సంబంధించింది అని అడిగాడు. అంతే ఆర్టికల్స్లో ప్రతి అంశం పైన కూడా నువ్వు క్లారిటీగా చదవవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పేపర్కి ఇప్పుడు పేపర్కి చాలా ట్రెండ్ మారిపోయింది కాబట్టి 2025 వరకు అప్డేట్ వెర్షన్లో ప్రతి బిట్ కూడా మీకు చెప్తున్నాను కాబట్టి ఈ వెర్షన్లోనే మన కంటెంట్ మన యాప్లో ఏదైతే ఉందో కృష్ణారెడ్డి అకాడమీ యాప్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టడం జరుగుతుంది. అతి తక్కువ ఖర్చుతో మీకు కూడా అందించడం జరుగుతుంది. ఇది కూడా చూడండి. ఆర్మీ ట్రేడ్స్మెన్ 8th ఎగ్జామ్లో జూలై 2025లో అడిగి స్లిప్ నెంబర్ 1లో అడిగిన బిట్ ఇది కూడా. ఆర్టికల్ 48 దేనికి సంబంధించిందని చాలా క్లారిటీగా అడిగారు. దేనికోసం అంటే వ్యవసాయం మరియు పశు సంవర్ధకం కోసము ఈ ఆర్టికల్ 48 అనేది వివరిస్తుంది. వ్యవసాయం మరియు పశు సంవర్ధకం కోసం వివరించే ఆర్టికల్ ఎంతంటే 48. ఈ 48 యొక్క సమాచారం మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి. వ్యవసాయం మరియు పశు సంవర్ధన కోసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 48 అనేది రాష్ట్ర విధాన నిర్దేశక అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అదే ఆదేశిక సూత్రాల్లో ఉందన్నమాట. రాష్ట్ర వ్యవసాయము మరియు పశు సంవర్ధకను ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడానికి ఈ ఆర్టికల్ 48 అనేది మీకు చాలా క్లారిటీగా చెప్తుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే మీకు 4 అండి. అదేవిధంగా రేపు ఆర్టికల్ 47 కూడా ఆప్షన్లో ఇచ్చినాడు. దేనికోసం వివరిస్తుందంటే పోషకాహారం మరియు ప్రజా ఆరోగ్యం కోసం వివరించేటువంటి ఆర్టికల్ ఎంతంటే ఈ 48. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా దేంట్లో ఉంటాయి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంటాయి. 10th నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 36 నుంచి 51 వరకు గల ఆర్టికల్స్ అన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కోసం వివరిస్తున్నాయి. ఆదేశిక సూత్రాల కోసము వివరిస్తున్నాయి. దాంట్లోనే ఉంటాయండి. చూడండి. ఆర్టికల్ నెంబర్ 48 అయితే మీకు వ్యవసాయం మరి చెప్పాము. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 45 6 ఏళ్ల లోపు పిల్లల యొక్క విద్య కోసం వివరించేటువంటి అంశము. అంతే ఆర్టికల్ 48 అడిగినప్పుడు ఇవి కూడా అడగలేదా? అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇది అది అని ఉండదు. కాంపిటేటివ్లో ప్రతి అంశం కూడా నువ్వు చాలా జాగ్రత్తగా చదువుకుంటే మాత్రమే నువ్వు రేపు సక్సెస్ఫుల్గా వెళ్తావు. ఎందుకంటే ప్రతి ఆఫ్ మార్క్ చాలండి మీకు నీ లైఫ్ని డిసైడ్ చేయడానికి. కాబట్టి ప్రతి అంశం కూడా చదవవలసిందే. మాకు పైన అడుగుతారు కదా అని అనుకోవడానికి లేదు. ఇదిగో వెర్షన్ చూపిస్తాను మీకు చూడండి. చాలా క్లారిటీగా 2025లో క్లారిటీగా వచ్చినటువంటి బిట్ కాబట్టి మీరు కూడా ఈ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడైతే అలా ప్రిపేర్ అవుతారో దానికోసం వివరిస్తుంది. చూడండి. నెక్స్ట్ జ్యుడిషియరీ అండ్ పాలసీ న్యాయం మరియు పోలీసు దేనికోసం వివరిస్తుందంటే ఆర్టికల్ నెంబర్ 50. ఆర్టికల్ నెంబర్ 50 ఏదైతే ఉందో దానికోసం వివరిస్తుంది. 45 6 ఏళ్ళలో పిల్లల కోసం వివరిస్తుంది. ఆర్టికల్ 47 పోషకాహారం మరియు ప్రజా ఆరోగ్యాన్ని వివరిస్తుంది. ఆర్టికల్ నెంబర్ 48 మాత్రము వ్యవసాయం మరియు పశు సంవర్ధక శాఖ ఏదైతే ఉందో దీనికోసం అయితే వివరిస్తుంది. అంతే ప్రతి ఆర్టికల్ని కూడా నువ్వు చదవగలిగితే నీకు రేపు ఎగ్జామ్ పాయింట్లో చేయగలుగుతావు. మన యాప్లో ప్రతి కంటెంట్ కూడా మీకు అందుబాటులో ఉంది. అదే సో గమనిస్తూ ఉండండి. అదేవిధంగా చూడండి. ఒకసారి చూడండి మీరు 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా ఎంత శాతం ఉందని చాలా క్లారిటీగా పెట్టాడు కదండి. 2011 జనాభా లెక్కల ప్రకారము ఇదేంట్లో ఇచ్చాడు. ఇది కూడా 2025 స్లిప్ నెంబర్ 1లో నా డైరెక్ట్గా అడిగినట్టు బిట్ ఇది. సో గమనిస్తూ ఉండండి. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణం జనాభా ఎంత శాతం ఉందంటే 31.16% ఏదైతే ఉందో అది పట్టణాల్లో నివసిస్తున్నారు జనాభాది. రిమైనింగ్ ఏదైతే ఉందో గ్రామాల్లో నివసిస్తున్నారు. దీని యొక్క మ్యాటర్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇదిగోండి 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం అకార్డింగ్ టు 2011 సెన్సస్ దేశం మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతము 31.16% ఏదైతే ఉందో ఇదండి. చూడండి. మీ కంటికి అద్దిన్లాగా ప్రతి అంశం కూడా కంటికి అద్దిన్లాగా మీకు వివరించడం జరుగుతుంది. అంతే రిమైనింగ్ 68.84% జనాభా ఏదైతే ఉందో 68.84 జనాభా ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. సో ప్రతి అంశం కూడా నువ్వు ఇలా చూసి మైండ్లో పెట్టుకునే విధంగా ప్రతిది కూడా మీకు కంటెంట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. మన యాప్లో అయితే ఇంకా క్లారిటీగా ఇచ్చాం. మన యాప్లో ప్రతి ఒక్క టాపిక్ని కూడా చాలా క్లారిటీగా ఏ రేంజ్కి వెళ్తే ఎలా వెళ్తాం అన్నది కూడా వివరించాం. నెక్స్ట్ చూడండి. భారత వైమానిక దళం యొక్క నినాదం ఏంటి చాలా క్లారిటీగా ఇచ్చాడు.
అంతే ఏ రేంజ్కి వెళ్ళి బిట్లు అడుగుతున్నాడో చూడండి. ఒక ఆర్మీ ఎగ్జామ్లో ఈ రేంజ్కి వెళ్ళి మీకు బిట్లు అడుగుతూ ఉన్నాడు. సో దాని యొక్క నినాదం ఏంటంటే నమ నమ నమస్వర్మ దీప్తం అనేది ఒక నినాదం అండి. ఇది మనకి దీని అర్థం కూడా మీకు ఒకసారి చూడండి. దీని యొక్క అర్థం కూడా మీకు చూడండి. ఇక్కడ చాలా ఇచ్చాడు. నమ స్వర్మ దీప్తం అనేది సరైన సంస్కృత దీని యొక్క సంస్కృత నినాదం ఇది. దీని నినాదం ఇది. అయితే ఇది మనకి ఎక్కడి నుండి తీసుకోబడిందంటే భగవద్గీతలోని 11వ అధ్యాయం నుండి తీసుకోబడింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎయిర్ ఫోర్స్ యొక్క నినాదమైనటువంటి నమ స్వరం దీప్తం అనేది ఎక్కడి నుండి తీసుకోబడింది అంటే భగవద్గీతలోని 11వ అధ్యాయం ఏదైతే ఉందో ఆ 11వ అధ్యాయం నుంచి తీసుకున్నాము. దీని యొక్క అర్థం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. దీని యొక్క అర్థం కూడా చూడండి. వైభవంతో ఆకాశాన్ని తాకు, వైభవంతో ఆకాశాన్ని తాకు అనే ఒక నినాదంతో ఈ యొక్క నినాదం అనేది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వబడింది. అది కూడా మనకి భగవద్గీతలోని 11వ అధ్యాయం ఏదైతే ఉందో దాని యొక్క దక్క నుండి తీసుకోవడం జరిగింది. అంతే ఏ విధంగా కంటెంట్ అందిస్తామని మీరు ఒకసారి పరిశీలిస్తున్నాండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోండి. అదేవిధంగా సేవ దేని యొక్క అంటే ఇక్కడ చూడండి భారత సైన్యం యొక్క నినాదం. భారత సైన్యం యొక్క నినాదం సేవే పరమ ధర్మ. అంతే సేవే అత్యున్నతమైన మతము. సేవే అత్యున్నతమైన మతము అనేది దేని యొక్క నినాదము అంటే భారత సైన్యం యొక్క నినాదం ఏదైతే ఉందో సేవే అత్యున్నతమైన మతము. దాని అర్థమే సేవే పరమో ధర్మ అనేది. అండ్ అదేవిధంగా మీరు ఒకసారి పరిశీలించండి. భారత నౌకాదళం యొక్క నినాదం కూడా మీరు ఒకసారి చూడండి. సముద్రాల దేవుడు మాకు శుభాన్ని ప్రసాదించుగాక. అంతే దాని యొక్క దేవుని యొక్క అర్థం అంటే సంనో అరుణ అనే ఒక నినాదం అనేది దేనికోసం వివరిస్తుందంటే భారత వైమానిక దళం ఏదైతే నేవీ ఏదైతే ఉందో నేవీ యొక్క దీనికోసం వివరిస్తుందండి. ఓకే, ఈ విధంగా ప్రతి అంశం కూడా ఒకటి వచ్చిందంటే దానికి అకార్డింగ్ టు 4-5 బిట్లు అనేది మీకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కానీ 10 రకాల బిట్లు అనేది మన యాప్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మాకు వచ్చే సమయం చాలదు కాబట్టి మీకు ఈ రేంజ్లో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా మన యాప్లో కంటెంట్ అనేది క్లారిటీగా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఏ విధంగా మనం బిట్ అడుగుతున్నాడో మనం ఏ విధంగా ఇవ్వాలనేది ప్రతిది కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి క్లియర్ కట్. ఇది కూడా 2025లో అప్డేటెడ్ వెర్షన్లో వెళ్తుంది. 1907 సూరత్ సమావేశంలో ఏం జరిగింది అని అడిగాడు. చాలా క్లారిటీగా మీకు అడుగుతున్నాడు. 1907 సూరత్ సమావేశంలో ఆ సూరత్ సమావేశానికి ఎవరు నాయకత్వం వహించారంటే రాజ్ బిహారీ ఘోష్ నాయకత్వం వహించారు. ఏ సంవత్సరంలో అంటే 1907 సంవత్సరంలో. అయితే ఏం జరిగిందంటే ఈ కాంగ్రెస్లో అతివాదులు మితవాదులుగా చీలిపోయారు. ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో దీంట్లో ఈ కాంగ్రెస్లో అతివాదులు మితవాదులుగా చీలినటువంటి సందర్భం. దీని రిమైనింగ్ అంతా కూడా మ్యాటర్ అంతా కూడా మీకు చాలా క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ఎగ్జామ్ పాయింట్లు 100% కవర్ చేస్తున్నాడు కాబట్టి దీన్ని చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఒకసారి ఇచ్చారు క్లారిటీగా. అతివాదులు మితవాదులుగా విభజించబడి కాంగ్రెస్ అనేది 2 పార్టీలుగా విభజించబడింది. ఈ సూరత్ సమావేశం ఎక్కడ జరిగిందంటే సూరత్లో జరిగింది సమావేశం నాయకులు 2 వర్గాలుగా అతివాదులుగా విడిపోయారు. ఓకే అండి. ఈ సమావేశానికి ఎవరు నాయకత్వం వహించారంటే రాజ్ బిహారీ ఘోష్ ఎవరైతే ఉన్నారో ఆయన. ఓకే అండి. సో అదేవిధంగా చూస్తున్నాండి పేపర్ నెంబర్ 1లో కూడా మీకు 1850 సిపాయిల తిరుగుబాటు కోసం అడిగాడు. అండ్ పేపర్ నెంబర్ 2లో కూడా ప్రతి పేపర్లో కూడా సిపాయిల తిరుగుబాటు మీద బిట్ ఉంది. సో దీని యొక్క సమాచారం కొంత మీకు అక్కడ అందించాలంటే రిమైనింగ్ ఏం అడిగాడో చూడండి. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు ఏ విధానాన్ని అవలంబించారు. ఇది ఒక ఆర్మీ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి. అంతే మనము ఏం చదవమంటే పైన చదువుకుంటూ వచ్చాం. కానీ వాడు అడిగే విధానం ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తూ ఉండండి. అంతే టెండర్ని సెట్ చేసుకుంటూ నువ్వు రేపు ముందుకు వెళ్ళగలిగితే నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నువ్వు 100% సక్సెస్ అవుతావు అనడానికి ఇలాంటి క్వశ్చన్స్ మీకు నిదర్శనం. చూడండి ఏమన్నాడు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు ఏ విధానాన్ని అవలంబించారు అని అడిగాడు. ఏ విధానాన్ని అవలంబించారు అంటే ఈ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థానాలకు స్వాతంత్రం లభించింది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మన ఇంగ్లాండ్ దేశపు రాణి ఎవరైతే ఉన్నారో ఆ సంస్థానాలకు స్వాతంత్రాన్ని ప్రకటించడం జరిగింది. చాలా క్లారిటీగా బిట్ అడిగాడు. ఎంత డెప్త్ కూడా వెళ్ళి మీరు చదువుకోవాల్సిన అవసరము మీ పైన ఉంటుంది. ఓకే అండి. అదేవిధంగా మన ఆర్మీ ఎగ్జామ్సే కదా అంత డెప్త్గా ఇవ్వడానికి కూడా అనట్లేదు. క్లారిటీగా మీకు షిప్తో సహా యు గో ఫర్ గూగుల్ సెర్చ్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా మీకు అప్డేటెడ్ వెర్షన్లో వెళ్తున్నాం. ఆడు ఏ రేంజ్లో వచ్చినాడు, ఆడు ఏ రేంజ్లో చెప్తున్నాడు, ఇదంతా ఇప్పుడు మన యాప్లో కూడా కంటెంట్ కూడా అదే రేంజ్లో వెళ్తుంది.
మన యాప్లో కంటెంట్ కూడా అదే రేంజ్లో తీసుకెళ్తున్నాం. వాడు ఏం అడిగే ఛాన్స్ ఉంది, ఎంత డెప్త్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ప్రతి అంశం కూడా మన యాప్లో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ దీని యొక్క సమాధానం కూడా ఒకసారి చూడండి. సంస్థానాలకు స్వాతంత్రం లభించింది 1858 నాటి క్వీన్ విక్టోరియా ప్రకటన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ రాకుమారులకు మరియు సంస్థానాలకు వారి భూభాగాలపై హక్కులు మరియు గౌరవాన్ని నిలుపుకోవడానికి హామీ ఇచ్చింది. ముఖ్యంగా దత్తత నిషేధం చేశారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అనేది దత్తత అని నిషేధించారు, విధానాన్ని రద్దు చేసింది. దీని ద్వారా సంస్థానాలకు తమ వారసులు దత్తత తీసుకునే హక్కును కూడా కల్పించింది. సో ఇది 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏం జరిగిందంటే ఇలా జరిగిందండి. ఓకే అండి. ఈ విధంగా మీకు ప్రతి కంటెంట్ కూడా మీరు ఆపుకొని, వీడియో ఆపుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒకే టాపిక్ నుంచి 2 బిట్లు కూడా వెంటనే అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఇదిగో అడుగుతున్నాడు చూడండి. ఏమన్నాడంటే 1857 విప్లవం సమయంలో బ్రిటిష్ వారు ఏమి ఇవ్వడం మానేశారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు మన భారతీయ సైనికులకు ఏమి ఇవ్వడం మానేశారంటే ఈ కొత్త రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో, న్యూ రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో కొత్త రైఫిల్స్ ఇవ్వడం మానేశారండి. అద్భుతం. దీని యొక్క కంటెంట్ కూడా మనకు చాలా ఎందుకు మానేశారంటే కూడా దీని యొక్క కంటెంట్ కూడా మీకు వెనక పెట్టాం. దీని వెనక మీకు ప్రతిదీ కూడా పెట్టాం చూడండి. చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీ వివరించుకుని రావడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 9 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. దీని అన్నిటిపైన కూడా మీకు పూర్తిగా సమాచారం ఇక్కడ అందించుకోవడానికి కారణం ఏంటంటే వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది. ఇప్పటికే 120 మినిట్స్, 150 మినిట్స్, 130 మినిట్స్ కూడా అవుతుంది. కాబట్టి అందుకే కొన్ని అంశాలు ఇక్కడ తగ్గించుకుని రావడం జరుగుతుంది. మన యాప్లో ఎప్పుడైతే టైం ఉండదు కాబట్టి అన్నీ కూడా మీరు అక్కడ ధారాళంగా ప్రతి అంశం కూడా వివరించుకుని వస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ కోసమే మనం కేవలం మాట్లాడంత పావుగంట మాట్లాడవచ్చు, కానీ అంత సమయం మన దగ్గర లేదు. ఏముంది చూడండి. కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా అడగొచ్చు రేపు మీకు. లేకపోతే సివిల్ కోడ్ కోసం ఏ ఆర్టికల్ ఎవరు వస్తున్నారో ఇక్కడ బిట్టి అడిగాడు. ఆర్టికల్ 44 ఏదైతే ఉందో ఆర్టికల్ 44 అనేది మీకు సివిల్ కోడ్ కోసం ఎవరుస్తుంది. ఈ సివిల్ కోడ్ యొక్క భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్న ఏకైక రాష్ట్రం ఏదైతే ఈ గోవా ఏదైతే ఉందో ఈ గోవా అనేది ఏ సంవత్సరంలో పోర్చుగీస్ వారు ఆక్రమించుకున్నారంటే 1510వ సంవత్సరంలో. ఎందుకంటే గోవా మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఈ కామన్ సివిల్ కోడ్ ఉండడం వల్ల దీని యొక్క కామన్ సివిల్ కోడ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఒక వ్యక్తి ఒకరినే మ్యారేజ్ చేసుకోవాలి తప్ప, ఉన్న ఆవిడతోనే పోయినా ఆవిడతోనే తప్ప మరి రెండో పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేనటువంటి సందర్భం మన కామన్ సివిల్ కోడ్లో. ఇలాంటి అంశాలన్నీ కూడా మనము చాలా మాట్లాడుకుని వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్లో కాబట్టి మాట్లాడడం అవ్వట్లేదు. ఈ గోవా కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఏదంటే ఈ గోవా ఏదైతే ఉందో గోవా అండి. అయితే సివిల్ కోడ్ కోసం వివరించే ఆర్టికల్ ఎంత అంటే ఆర్టికల్ 44 ఏదైతే ఉందో దీని యొక్క ఆన్సర్ మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇక్కడ వెళ్ళి మాట్లాడితే 1510లో బేజపూర్ సుల్తాన్ అయినటువంటి యూసుఫ్ ఆదిల్ షా దగ్గర నుంచి అల్బుక్లర్క్ అనేవాడు ఈ గోవాను ఆక్రమించుకోవడం జరిగింది. గోవా అల్బుక్లర్క్ సహాయకారం చేసిన ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు అని ప్రతి అంశం కూడా మన కంటెంట్లో ఒక్క బిట్టికి 10 రకాలుగా ఆన్సర్లు మీకు జరుగుతాయి. ఒక బిట్టికి 10 రకాల ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో మీకు దొరుకుతాయి. పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి అన్నీ మేము చేయలేకపోతున్నాం. ఒకసారి మీరు పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి చేసుకోండి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఏమన్నాడంటే మే 9 మరియు మే 10 మధ్య పాకిస్తాన్ వేసిన బాంబుల నుండి భారతదేశాన్ని ఎవరు రక్షించారు అని డైరెక్ట్గా ఇచ్చాడు. ఆల్రెడీ మనం చాలా మాట్లాడుతున్నాం, అనేక పేపర్లు దాంట్లో వస్తున్నాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 ఏదైతే ఉందో S-400 అనేది మీకు చాలా క్లారిటీగా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే అండి. ఆల్రెడీ దీనిపై చాలాసార్లు మనం విన్నాము. S-400 చాలా పాకిస్తాన్లో వచ్చే ప్రతి ఇది కూడా మనకి బాంబులన్నిటి కూడా ఆపి వాళ్ళు తిప్పికొట్టినటువంటి ఘనత మన S-400. అయితే ఇది ఏ దేశం నుంచి గ్రహించాము అంటే ఈ రష్యా దేశం ఏదైతే ఉందో ఈ రష్యా మన మిత్ర దేశం నుంచి మనకి ఇది గ్రహించడం జరిగింది. దీని యొక్క సమాచారం కూడా డిఫెన్స్ యొక్క సమాచారం కూడా క్లారిటీగా మన యాప్లో ఉందండి. అదేవిధంగా చూడండి, దీన్ని ఒకసారి మీరు పరిశీలించండి. వాయు రక్షణ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో S-400 అనేది ఈ ప్రశ్నకు బహుశా అంటే 2 రకాలుగా అడిగే ఛాన్స్ ఇచ్చాడు మనకు. దాంట్లో భారత వాయు రక్షణ వ్యవస్థలోనే అత్యంత భాగంగా ఉపయోగిస్తున్నారు S-400 ట్రైన్ ట్రాంప్ స్టెప్ అనేది. ఓకేనా. గగనతలం నుంచి వచ్చేటువంటి ముప్పులను, గగనతలం నుంచి ఎయిర్లో వచ్చే ముప్పులను మరియు అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది S-400.
ఓకే అండి. ఈ S-400 అంటే అధునాతనమైనటువంటి మన రక్షణ రంగంలో కీలకంగా భావిస్తూ ఉన్నటువంటి సందర్భం. దీన్ని కూడా మీరు ఒకసారి వీడియో ఆపుకొని దీన్ని ఒకసారి మీరు అలా పరిశీలించారు ప్రతి అంశాన్ని కూడా. అంతే కంటెంట్ అనేది మీకు చాలా క్లారిటీగా ఎక్కడ ఏం జరిగింది అనే అంశాన్ని కూడా మీకు వివరించడం జరుగుతుంది. సో అదేవిధంగా చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ వాసుదేవ్ నాయర్ అయితే చాలామంది చాలా రంగాల్లో చాలామంది ఉన్నారు. కాకపోతే దీని ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ప్రకారం వాసుదేవ్ నాయర్ ఏ రంగానికి చెందినవారు అంటే ఈ డ్యాన్స్ ఏదైతే ఉందో డ్యాన్స్తో సంబంధం కలిగి ఉన్నారు ఆయన. కానీ కాంట్రవర్సల్ క్వశ్చన్ కూడా ఇది. ఏ విధంగా కాంట్రవర్సల్ ఒకసారి మీరు కట్ట పరిశీలించండి, కాంట్రవర్సల్ పరిశీలించండి ఒకసారి కట్ట చూడండి. వాసుదేవ్ నాయర్ లేదా భారతదేశంలో సాంస్కృతిక రంగంలో కూడా పనిచేసిన వాసుదేవ్ నాయర్లు ఆయన ఉన్నారు ఉండవచ్చు. అదేవిధంగా సాంప్రదాయంగా వాసుదేవ్ నాయర్ పేరు గల వ్యక్తులు కేరళకు చెందిన ప్రసిద్ధి నృత్య కళాకారులుగా కూడా ప్రసిద్ధి చెందారు. అదేవిధంగా వాసుదేవ్ నాయర్ అనేవారు కూడా ఇక్కడ చూడండి, వాసుదేవ్ నాయర్ కూడా సినిమా రంగ రచయితగా కూడా దర్శకులు కూడా ప్రసిద్ధి చెందారు. అంతే ఏ విధంగా అడిగారో కూడా తెలియదు. ఆ క్వశ్చన్ కాంట్రవర్సల్లో ఆయన ఏం ఆన్సర్ ఇస్తే అది ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చాడో అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చారంటే ఒక నృత్యం డ్యాన్స్కి సంబంధించాడు కాబట్టి దానికి ఆన్సర్ అదిగా నృత్యం పెడితేనే ఆ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఎక్కడో చదివి వాసుదేవ్ నాయర్ సినిమా రంగంలో కూడా ప్రసిద్ధులే కదా అని అడిగి సినిమాని కనిపెట్టారంటే పెట్టిపోయేటువంటి ఛాన్స్ ఉంది. అంతే ఈ రేంజ్లో కూడా మీకు కాంట్రవర్సల్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్లో వస్తూ ఉన్నాయి. అంతే నువ్వు మరి ఎలా అటెంప్ట్ చేయాలనేది పేపరు ప్రతి అంశం కూడా మీకు క్లారిటీగా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 11. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 12 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 12 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. హీనయానము మహాయానము శాఖలు ఏ మతానికి చెందినవి అని అడిగాడండి క్లారిటీగా. ఈ బౌద్ధ మతం ఏదైతే ఉందో ఈ బౌద్ధ మతానికి చెందినటువంటిది. హీనయానము మహాయానము శాఖలు ఏ మతానికి చెందినవి అంటే ఈ బౌద్ధ మతం ఏదైతే ఉందో ఈ బౌద్ధ మతానికి చెందినటువంటి శాఖలు అండి. ఇది దీని యొక్క ఒకసారి సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బౌద్ధ మతం సంబంధించింది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగిన 4వ బౌద్ధ సంగీతి కనిష్కుడి పాలన కాలం తర్వాత బౌద్ధ మతం అనేది ప్రధానంగా 2 శాఖలుగా విడిపోయింది. ఒకటేమో హీనయానము, ఇది దీనే హీనయానం బుద్ధుని బోధనలు ఆదర్శాలను మరి సిద్ధాంతాలను మార్పు చేయకుండా పాటించేవారు హీనయానము. దీన్నే చిన్న రథము హీనయానం చిన్న రథము అంటారు. అదేవిధంగా మహాయానాన్ని వీరు బుద్ధుని దైవంగా భావించి పూజించడము, బోధి సత్యాలు ఆరాధన వంటి మార్పులు చేశారు. దీన్ని మహాయాన పెద్ద రథము అని కూడా మనకి కంటెంట్లో చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఓకే అండి. ఈ విధంగా అదేవిధంగా జైన మతంలో చూడండి, జైన మతంలో ఏమున్నాయంటే 3 శ్వేతాంబరులు ఉంటారు. ఇక్కడ శ్వేతాంబరులు అంటారు అనే 2 శ్వేతాంబరులు మరియు దిగంబరులు అని 2 శాఖలకు వెళ్ళిపోతారు. శ్వేతాంబరులు దిగంబరులు అని ఇదే మతంలో విడిపోతారంటే జైన మతం ఏదైతే ఉందో ఈ జైన మతంలో శ్వేతాంబరులు మరియు దిగంబరులు అనే 2 రకాలుగా విడిపోవడం జరుగుతుంది. ఓకే అండి. మీకు తెలిసినటువంటి మిగతావన్నీ కూడా మీకు తెలిసినటువంటివే. ఇస్లాం మతంలో కూడా మీకు ఎలా విడిపోయారంటే సున్నీలు మరియు షియాలు అనే 2 రకాలుగా విడిపోయారు. ఇస్లాం మతంలో కూడా సున్నీలు మరియు షియాలు అని, అండ్ జైన మతంలో శ్వేతాంబరులు దిగంబరులు అని, అదేవిధంగా సిక్కు మతంలో కూడా ప్రధానంగా నిరంకారి మరియు నామ్దారి అనే 2 రకాలుగా కూడా విడిపోయారు. దేంట్లో అండి సిక్కు మతంలో కూడా. కంటెంట్ చూడండి మీకు ఏ రేంజ్లో కంటెంట్ అందిస్తున్నామో దీని ఎక్స్ప్లెనేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పార్ట్ మన యాప్లో చాలా క్లారిటీగా ప్రతిదీ. దీన్ని కూడా ఇస్లాం మతంలో ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త కోసం మనం మాట్లాడతాం. ఏ రేంజ్లో మాట్లాడతామంటే ప్రతి అంశం కూడా రేపు పొద్దున ఎంత డెప్త్కి వెళ్ళి బిట్ అడిగినా మనం 100% పేపర్ని అటెంప్ట్ చేసే విధంగా బిట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 13 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ కూడా 13 కూడా పరిశీలించండి. ఈ కింది వాటిలో దేన్ని ప్రభుత్వ థింక్ ట్యాంక్ అని పిలుస్తారని అడిగాడు. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లో మాత్రము లేదండి. నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఈ నీతి ఆయోగ్ ఏదైతే ఉందో దానికి మాత్రం థింక్ ట్యాంక్ అంటారు. కానీ ఇచ్చినటువంటి ఆప్షన్లో మాత్రము దాని ఆన్సర్ అనేది మీకు ఇవ్వబడలేదు. అంతే ఇలాంటి క్వశ్చన్స్ అందరికీ కూడా కాంట్రవర్సీగా 100% కలిసేటువంటి సందర్భం. ఓకే. ఇది క్వశ్చన్ నెంబర్ 13. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 14 కూడా చూసుకోండి. చాలా క్లారిటీగా చూడండి. ఇండియన్ పాలిటీ నుంచి 3 బిట్లు ఇచ్చాడండి. 3 బిట్లలో కూడా 2 బిట్లు చాలా క్లారిటీగా సబ్జెక్ట్ ఎవరైతే చదువుతున్నాడో వాడికి మాత్రమే ఆర్మీ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్లు ఇది. చాలామంది పార్లమెంట్లో అత్యున్నతమైన రాజ్యాంగ పదవిని ఎవరు అలంకరించారు అందరూ కూడా ప్రెసిడెంట్ అని ఆన్సర్ పెడతాడు. కానీ ప్రెసిడెంట్ తప్పండి. ఈ లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఈ లోక్సభ స్పీకర్ అనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పార్లమెంట్లో
చూడండి, భారత రాజ్యాంగం ప్రకారము అంటే రాష్ట్రపతి అవుతాడు. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అయితే మాత్రం అత్యున్నతమైన అధికారి ఎవరంటే ప్రెసిడెంట్ అవుతాడు, దేశ ప్రథమ పౌరుడు అవుతాడు. కానీ ఏమడిగాడు ఇక్కడ, పార్లమెంట్లో అత్యున్నతమైన రాజ్యాంగ పదవిని ఎవరు కలిగి ఉన్నారు అంటే ఈ లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఈ లోక్సభ స్పీకర్. ఎందుకంటే లోక్సభలో ఉభయ సభల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసేది లోక్సభ ఏర్పాటు చేసిన అధ్యక్షత వహించేది ఎవడంటే 108 ఆర్టికల్ ప్రకారం లోక్సభలో ఉభయ సభలను ఏర్పాటు చేసేది రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. కానీ ఆ ఏర్పాటు చేసినటువంటి ఉభయ సభలకు ఎవరు నాయకత్వం వహిస్తారు, ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఈ లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన. అంటే ఆర్థిక బిల్లు అవ్వచ్చు, ద్రవ్య బిల్లు అవ్వచ్చు, ప్రతిదీ కూడా మన లోక్సభ స్పీకర్ యొక్క అనుమతితోనే. దీని యొక్క సారాంశం కూడా ఒకసారి చూడండి. లోక్సభ స్పీకర్ సాంకేతికంగా రాష్ట్రపతి భారతదేశ అత్యున్నతమైన రాజ్యాంగ పదవి కలిగి ఉంటాడు సాంకేతికంగా. కానీ సమాధానం మాత్రం లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేయండి. మరియు పార్లమెంట్లో రాజ్యసభ మరియు రాష్ట్రపతి అంతర్భాగం. అయితే లోక్సభలో జరిగేటువంటి సమావేశాలకు అధ్యక్షత వహించేది మరి సభలో అత్యున్నత అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే లోక్సభ స్పీకర్. పార్లమెంటు ఉన్నాడు కాబట్టి లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన. భారత రాజ్యాంగం ప్రకారం అంతే మాత్రము భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయన. ఎందుకంటే ఎన్ని అధికారులు చూడండి, లోక్సభ స్పీకర్కు సభ యొక్క కార్యకలాపాల నిర్వహణ మరియు క్రమశిక్షణ మరియు బిల్లులు, ఆర్థిక బిల్లులు అవునా కాదా అని నిర్ణయించేటువంటి అంతిమ అధికారాలు కూడా లోక్సభ స్పీకర్కే ఉన్నాయి. కాబట్టి పార్లమెంట్ అన్నాడంటే మనం ఈ రేంజ్లో చదువుకొని ఎంత డెప్త్గా వెళ్తే రేపు ఈ జిఎస్ పేపర్ ఏదైతే ఉందో టచ్ చేయగలుగుతారు. లేకపోతే దీన్ని టచ్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. పైన చెప్పి వెళ్ళిపోతాం అనుకుంటే ఏమి చేయలేం. కాబట్టి మన కంటెంట్లు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పార్ట్ని కూడా మీకు ఎగ్జామ్ పరంగా అండ్ ప్రతిదీ కూడా మీకు ఒక ఎగ్జామ్స్ పెట్టుకుంటూ ప్రతి పేపర్ని కూడా అక్కడే మీకు కంటెంట్ అనేది క్లారిటీగా అందిస్తాం మన కృష్ణారెడ్డి యొక్క అకాడమీ యొక్క యాప్లో. అదేవిధంగా చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 కూడా మీరు ఒకసారి చూడండి. సుభాష్ చంద్రబోస్ ఏ దేశంలో ఆజాద్ హింద్ ఫౌజ్ను పునర్నిర్మించారు? చాలా క్లారిటీగా అడిగాడు. ఇక్కడ సింగపూర్ ఏదైతే ఉందో మన సింగపూర్లో ఆజాద్ హింద్ ఫౌజ్ని ఇంతకుముందు ఆల్రెడీ ఇద్దరు స్థాపించారు. అయితే దాన్ని పునరుద్ధరించింది ఎవడంటే సుభాష్ చంద్రబోస్. ఏ దేశంలో అంటే సింగపూర్లో. దీని యొక్క సమాచారం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. దీని యొక్క సమాచారం కూడా చూడండి. ఈయన సింగపూర్లో దీన్ని ఏర్పాటు చేశారు. సుభాష్ చంద్రబోస్ 1943లో సింగపూర్ చేరుకుని అప్పటికే ఏర్పడిన ఆజాద్ హింద్ ఫౌజ్ను పునరుద్ధరింపజేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ను అప్పటికే ఏర్పడింది, దాన్ని పునర్నిర్మించారు అంతే. ఓకేనా. మరియు దీనికి నాయకత్వం కూడా వహించారు. ఈ సింగపూర్లో జూలై 1943లో సైనిక మరియు రాజకీయ నాయకత్వాన్ని సేకరించారు. అండ్ ఈ ఫౌజ్ను మొదట జపాన్ దేశ సహకారంతో రాజ్ బిహారీ బోస్ మరియు ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ను మొదట ఈ జపాన్ దేశం యొక్క సహకారంతో చూడండి. ఆజాద్ హింద్ ఫౌజ్ను మొదట జపాన్ యొక్క సహకారంతో చాలా క్లారిటీగా చూడండి. రాజ్ బిహారీ బోస్ మరియు కెప్టెన్ మోహన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆజాద్ హింద్ ఫౌజ్ని జపాన్ యొక్క సహకారం మొదట ఏర్పాటు చేశారు. అయితే దానికి పునర్నిర్మించింది సింగపూర్లో ఎవరంటే సుభాష్ చంద్రబోస్ 1943 సంవత్సరం ఏదైతే ఉందో 43 సంవత్సరంలో. ఓకే, ఎంత క్లారిటీగా ప్రతిదీ కూడా నువ్వు కంటెంట్ రూపంలో నేర్చుకుంటూ వస్తేనే నువ్వు ఏదైనా సాధించగలం మనము. అదేవిధంగా చూడండి, ఇక్కడ దీని యొక్క ఆప్షన్లు కూడా ఇచ్చారు చాలా క్లారిటీగా చూడండి. సుభాష్ చంద్రబోస్ మొదట ఆజాద్ హింద్ ఫౌజ్ను రేడియో ద్వారా ఎక్కడి నుండి నిర్వహించారు అంటే జర్మనీ నుండి. ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేస్తున్నామని మొదట ఎక్కడి నుంచి సుభాష్ చంద్రబోస్ ప్రసంగించారు అంటే జర్మనీ దేశం ఏదైతే ఉందో జర్మనీ దేశం నుంచి ముందు చేయడం జరిగింది. ఓకే అండి. పునర్నిర్మిస్తున్నట్లు జర్మనీ నుంచి రేడియో ప్రసంగాన్ని చేస్తారు జర్మనీ నుండి. అయితే ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటుకు మాత్రం సహకరించింది ఎవరంటే జపాన్ దేశము. ఎవరెవరికి? రాజ్ బిహారీ బోస్కి మరియు కెప్టెన్ మోహన్ సింగ్కి. సింగపూర్ నుంచి ఇచ్చేసింది మాత్రం ఎవరంటే మనకి సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో ఆయన. చూడండి ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు క్లారిటీగా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ ఆర్మీ కార్యకలాపాలకు జపాన్ పూర్తి సహాయ సహకారాన్ని అందించింది. ఓకే అండి. దీని యొక్క కంటెంట్ ఇంకా మాట్లాడితే చాలా క్లారిటీగా మాట్లాడాలి. అక్కడి నుంచి మన అండమాన్ నికోబార్ దీవుల మీదుగా భారతదేశంలోకి ఎంటర్ అవడానికి జపాన్ దేశం చాలా సహాయ సహకారాలు అందించింది. అనేక కంటెంట్ ఇంకా ఉంది. అది మీకు యాప్లో మీకు ప్రతిదీ కూడా మీకు దొరుకుతుంది అక్కడ.
చూడండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 16 అంతే. ఆర్మీలో 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. పార్ట్ నెంబర్ 1, పార్ట్ నెంబర్ 2, పార్ట్ నెంబర్ 3 అండ్ పార్ట్ నెంబర్ 4 అని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఈ పార్ట్ నెంబర్ 1లో 15 బిట్స్ అండి, జిఎస్ జనరల్ స్టడీస్. అండ్ పార్ట్ నెంబర్ 2లో జిఎస్, ఇది కూడా జనరల్ సైన్స్, ఇది కూడా 15 బిట్స్ అంతే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అదేవిధంగా పార్ట్ నెంబర్ 3లో మ్యాథ్స్, అర్థమెటిక్ అండి, 15 బిట్స్ ఉంటాయి. అదేవిధంగా 4లో రీజనింగ్ 5 బిట్స్ ఉంటాయి. టోటల్గా 50 బిట్స్ ఉంటాయి. 50 × 2 అంటే 100 మార్క్స్ కండి పేపర్. 50 బిట్స్ ఉంటాయి. ఈ 50 బిట్స్ × 2 అంటే 100 మార్క్స్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు గ్రౌండ్ కూడా 100 మార్కులు 100 మార్కులు ఉంటాయి. మనకి స్టడీ అకాడమీలో గ్రౌండ్ పరంగా 100కి 100%, 100కి 100%, 100 మార్క్స్ వచ్చే విధంగా గ్రౌండ్ కూడా మీకు తయారు చేయడం జరుగుతుంది. ఓకే అండి. అన్ని అంశాల్లో కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. సో గమనిస్తూ ఉండండి, చాలా క్లారిటీగా మీకు ప్రతి అంశాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా ప్రిపేర్ అయితే, ఎంత కంటెంట్ నువ్వు నేర్చుకోగలిగితే రేపు పేపర్ని ఆర్మీ పేపర్ చిన్న ఎగ్జామే కదా అని నువ్వు అనుకోవడానికి అవకాశం లేకుండా 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మీరు వెళ్తుంది. అదేవిధంగా బిట్ నెంబర్ 16 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బిట్ నెంబర్ 16 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే, ఇది మంచి విద్యుత్ వాహకం కాదు. ఏది కింది వాటిలో ఏది మంచి విద్యుత్ వాహకం కాదు. విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ అని మీకు చాలా క్లారిటీ. ఈ మన ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ వర్డ్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అంత సమయం రెండింటిని మాట్లాడేది అంత సమయం ఉండట్లేదు కాబట్టి, ఏది మంచి విద్యుత్ వాహకం కాదు. ఇది కూడా 2025లో డైరెక్ట్గా షిప్ నెంబర్ 1లో అడిగిన బిట్ అండి. ఏదంటే ఈ శ్వేతజలం ఏదైతే ఉందో, డిజిటలైజ్డ్ వాటర్ ఏదైతే ఉందో, ఇది మంచి విద్యుత్ వాహకం కాదు. దీని యొక్క సమాచారం కూడా చూడండి, చాలా క్లారిటీగా చూడండి. ఎందుకంటే మంచి విద్యుత్ వాహకం అవ్వాలి అనుకుంటే ఆయాన్లు ఉండాలి, దీనికి ఉండవు. చూడండి, శ్వేతజలము ఏదైతే ఉందో, శ్వేతజలము అనేది ఎటువంటి ఖనిజ లవణాలు మరియు మలినాలు మరియు ఆయాన్లు లేనటువంటి శుద్ధమైన నీరు. చాలా క్లారిటీగానండి ఈ పదము. ఖనిజ లవణాలు, మలినాలు మరియు ఆయాన్లు లేని శుద్ధమైన నీరు. విద్యుత్ ప్రసారానికి ఆయాన్లు అవసరం కాబట్టి శుద్ధమైన శ్వేతజలంలో చాలా తక్కువగా విద్యుత్తును మాత్రమే ప్రచారం చేస్తుంది. అందుకే ఇది ఒక మంచి విద్యుత్ వాహకం కాదు. ఏదంటే శ్వేతజలం ఏదైతే ఉందో, శ్వేతజలము. ఓకే అండి. చాలా క్లారిటీగా ప్రతి బిట్ చూడండి, ఏం కంటెంట్ చూసుకోండి అక్కడ. మరి ఏది మంచి విద్యుత్ వాహకం కాదంటే శ్వేతజలం మంచిది కాదు. మరి ఏది మంచిది అంటే అల్యూమినియం. చూడండి, ఇక్కడ ఇచ్చారు చాలా క్లారిటీగా. అల్యూమినియం ఏదైతే ఉందో, అల్యూమినియం అనేది మీకు మంచి విద్యుత్ వాహకము. అల్యూమినియం తర్వాత మీకు సిల్వర్ అనేది వస్తుంది. ఓకే అండి. తర్వాత మీకు ఒకటో వస్తూ ఉన్నాయి. అదేవిధంగా చాలా చూడండి, ఇక్కడ దీనిలో కుళాయి నీరు కలిగినటువంటి లవణాలు మరియు మలినాలు ఆయాన్లు ఉంటాయి కాబట్టి అందుకే ఇది ఒక మంచి విద్యుత్ వాహకం కూడా. అంటే కుళాయి ద్వారా వచ్చేటువంటి నీరు మాత్రము ఒక మంచి విద్యుత్ వాహకమే. కానీ శ్వేతం అంటే మన మినరల్ వాటర్ అంటాం కదా, అది మాత్రం మీకు మంచి విద్యుత్ వాహకం కాదు. ఎందుకంటే దాంట్లో ఆయాన్లు ఉండవు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా మీరు చూసుకోవచ్చు. ఓకే అండి. అదేవిధంగా చూడండి మీకు క్వశ్చన్ నెంబర్ 17 కూడా మీరు ఒకసారి చూడండి. వేగం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? అని చాలా క్లారిటీగా బిట్లు అడుగుతున్నాడు. మీటర్ పర్ సెకండ్ ఏదైతే ఉందో, ఈ మీటర్ పర్ సెకండ్కు మీటర్ పర్ సెకండ్ ఏదైతే ఉందో ఇదండి వేగం యొక్క ఎస్ఐ యూనిట్ యొక్క ప్రమాణం ఏంటంటే మీటర్ పర్ సెకండ్. దీనికి కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రతిదానికి కూడా జౌలికి ప్రమాణం ఏది అంటే జౌలికి శక్తి, ఎనర్జీ. ఓకే అండి. ఓకే. అదేవిధంగా మనకి సమాధానం మీటర్ పర్ సెకండ్ అండి. ఎస్ఐ యూనిట్ మీటర్ పర్ సెకండ్కు ప్రమాణం అవుతుందండి. ఎందుకంటే వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై సమయం. ఎస్ఐ పద్ధతిలో దూరంకి యూనిట్ మీటరు, సమయానికి సమయం అనేది యూనిట్గా, సమయానికి యూనిట్ ఏదైతే సెకండ్ ఏదైతే ఉందో సెకండ్. అందుకే దీన్ని మీటర్ పర్ సెకండ్. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 17. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 18 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 18 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఏమన్నాడంటే, ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? చాలా క్లారిటీగా బిట్టాలి. ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? ఏదంటే ఈ గాల్వనైజేషన్ ఏదైతే ఉందో, ఈ గాల్వనైజేషన్ అనే పద్ధతిని మనకి అప్లై చేస్తామండి. ఓకే. చూడండి, దీని యొక్క మ్యాటర్ కూడా చూడండి. గాల్వనైజేషన్ అనేది ఇనుము పైన జింకు యొక్క సన్నని పొరను పూయడం.
అంతే జింక్ యొక్క సన్నని పైన ఇనుము పైన జింక్ యొక్క సన్నని పొర పూయడాన్ని గాల్వనైజేషన్ అంటారు. ఈ జింక్ పొర ఇనుమును ఆక్సిజన్ మరియు తేమ నుండి రక్షిస్తుంది. ఆ జింక్ పొర అనేది ఆక్సిజన్ మరియు తేమ ఏదైతే వాతావరణంలో ఉంటుందో దాని నుండి రక్షిస్తుంది. అందువల్ల తుప్పు పట్టకుండా నిరోధిస్తుంది. గాల్వనైజేషన్ ఏంటి చెప్తుందంటే ఇనుము తుప్పు పట్టకుండా ఏం చేస్తామంటే గాల్వనైజేషన్ చేస్తాము. అంతే ఒక గాల్వనైజేషన్ అనేది ఇనుము పైన ఒక జింక్ పోత ఏం పోత అంటే జింక్ పోత గుర్తుపెట్టుకోవాలండి. ఒక సన్నని జింక్ పోత పూస్తాం, దానివల్ల అది మీకు పట్టకుండా ఉంటుంది. మీ యొక్క దీన్ని కూడా క్లారిటీగా చేసుకోండి. వోల్ట్ మీటర్ వోల్టేజ్ యొక్క కొలవడానికి, ఓకే అండి. అమ్మీటర్ విద్యుత్ యొక్క ప్రవాహం కొలవడానికి, అంతే వోల్ట్ మీటర్ అనేది వోల్టేజ్ని కొలవడానికి, అమ్మీటర్ అనేది దేనికంటే విద్యుత్ ప్రవాహంను కొలవడానికి, అదేవిధంగా హైడ్రోమీటర్ దేనికోసం అంటే ద్రవాల యొక్క సాంద్రతను కొలవడానికి, హైడ్రోమీటర్ను ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆప్షన్లో కూడా మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా చూస్తున్నాండి క్వశ్చన్ నెంబర్ 19 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే ఫైబర్ యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏమిటి? ఈ ఫైబర్ యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏంటని చాలా క్లారిటీగా అడిగాడు. ఈ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉందో, ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉందో ఇది ఫైబర్ యొక్క అతి ముఖ్యమైన లక్షణము. ఒకసారి దీని యొక్క సమాచారం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా క్లారిటీగా ఇస్తున్నాడు. ఏమిచ్చాడంటే ఈ ఫైబర్ దారం లాంటి పదార్థం యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఫ్లెక్సిబిలిటీ. అంటే దీన్ని సులభంగా వంచి మెలితిప్పి నేయవచ్చు. ఓకే అండి. ఈ విధంగా దీని యొక్క లక్షణం దారాలు మరియు బట్టలు తయారీకి అత్యంత అవసరము. ఈ యొక్క ఫైబర్ యొక్క దీనికి దారాలు మరియు బట్టలు తయారీకి చాలా చాలా అవసరము. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 19 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 20 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. వాతావరణంలో నత్రజని యొక్క సుమారు మొత్తం ఎంత శాతం ఉంటుంది? నత్రజని ఎంత శాతం ఉంటుంది అంటే 78% ఏదైతే ఉందో ఈ 78% అనేది మీకు నత్రజని ఉంటుంది. 21% ఏమో ఆక్సిజన్ ఉంటుంది. అదేవిధంగా 0.03% ఏమో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మన కంటెంట్లో ఇదే కాకుండా ఆర్గాన్ ఎంత శాతం ఉంటుంది, నియాన్ ఎంత శాతం ఉంటుంది అని మీకు ఆప్షన్లో మన కామెంట్ బాక్స్లో చేయండి. మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా మీకు దీనిగా నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అండ్ లైవ్ ఇచ్చినప్పుడు కూడా మీరు లైవ్లో కూడా ఈ క్లాస్ని చూసుకునే విధంగా మీకు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఓకే, కంటెంట్ అర్థమవుతుంది కదా. ఎక్కడ కూడా లేనంత విధంగా నీకు తీసుకొచ్చి 100% అంతే మన యొక్క కృష్ణారెడ్డి యొక్క యూట్యూబ్ ఛానల్ నమ్ముకొని కూర్చుంటే 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా తయారు చేస్తుంది కంటెంట్ పరంగా. అదే గ్రౌండ్ పరంగా కావాలంటే ఆఫ్లైన్లో, గ్రౌండ్ పరంగా ఆన్లైన్ లేదండి. ఆన్లైన్లో నువ్వు చెప్పినా నువ్వు చేయలేవు. ఆఫ్లైన్ నీకు 100% గ్రౌండ్ 100 మార్కులు కావాలంటే నీకు ఆంధ్ర తెలంగాణ కలిపి నెంబర్ 1 అకాడమీ గ్రౌండ్ పరంగా ఏదంటే మన కృష్ణారెడ్డి అకాడమీ. ఇంజ్యూరీ లేకుండా చాలా అందరూ కోచింగ్ ఇస్తుంటారండి, బయట అందరూ ఇస్తుంటారు. కానీ ఎవరైతే ఇంజ్యూరీ లేకుండా క్వాలిఫైడ్ NIS కోచ్, ఇది అసలు 5 కోట్ల మందిలో 5 మంది కూడా కరెక్ట్గా లేరంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ట్రైనింగ్ ఉంటుంది అన్నది. ఈ కోర్సును చేసినటువంటి ఘనత మనది. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగం సెలవు పెట్టి ఈ NIS కోర్స్ ఏదైతే ఉందో బెంగళూరులో చేయడం జరిగింది. దాని ఆధారంగా మాత్రమే ట్రైనింగ్ నడుస్తుంది గ్రౌండ్ పరంగా. ఓకే అండి. నీవు 100 మంది వస్తే 100 మంది కూడా సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ఉంటుంది. అందరిలాగా 50 మంది వెళ్ళిపోయి 50 మంది ఇంజూరీ అయిపోయి 50 మంది పరిగెట్టి దాంట్లో కూడా బొట్టిన మార్కులు చేసే విధంగా అయితే మనకి స్టడీ అకాడమీలో ఉండదు. ఆఫ్లైన్లో మాత్రం మీకు అన్నీ కూడా దొరుకుతాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 20. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 21 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి ఇక్కడ 20 యొక్క అది భూమి మీద వాతావరణం అత్యధికంగా ఉండేటువంటి వాయువు ఏది అంటే నత్రజని 78%, దీని శాతం సుమారు 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ మాత్రం 0.03% ఏదైతే ఉందో ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా మీకు మన యాప్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 21 కూడా మీరు పరిశీలించండి. మన కౌమార దశలో మార్పులు ఏవి సంభవిస్తాయి అని చాలా క్లారిటీగా అడుగుతున్నాడు. కౌమార దశలో మన మార్పులు ఏం జరుగుతుంది? జ్ఞానేంద్రియాల అభివృద్ధి ఏదైతే ఉందో జ్ఞానేంద్రియాల అభివృద్ధి అనేది మీకు జరుగుతుంది అన్నమాట కౌమార దశలో. అంతే మీసాలు రావడము, గెడ్డాలు రావడము ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా ఈ కౌమార దశలో జరుగుతుంది. ఓకే అండి. దీని యొక్క సమాచారం కూడా మీరు ఒకసారి వీడియో ఆపి చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా. ఓకే. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 22 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 22 కూడా పరిశీలించండి. దృష్టి మసకబారడానికి ప్రధాన కారణం ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? రేచీకటి
అంతే విటమిన్స్ అనే టాపిక్ చెప్పినప్పుడు చాలా క్లారిటీగా చెప్పాము. మన యాప్లో ప్రతిదీ కూడా ఫర్ ఎగ్జాంపుల్కి ఏ విటమిన్, ఏ బి, ఆ ప్రతి ఒక్క ఏడిఈకే, ప్రతి విటమిన్లు కూడా బీసీ, B1 థయామిన్, B2 రైబోఫ్లేవిన్, B3 నియాసిన్, B6 పైరిడాక్సిన్, B12 స్పైనోకోబాలమిన్, B9 బయోటిన్ అని ప్రతిదీ కూడా ఏ యాస్కార్బిక్ ఆమ్లం, డి కాల్సిఫెరాల్, దాని యొక్క రసాయనిక నామాలతో పాటుగా దేనివల్ల ఏ వ్యాధి వస్తుందని కూడా ప్రతి అంశం కూడా మీకు అర్థమయ్యే రీతిలో ఒక కోడ్ రూపంలో మన కృష్ణారెడ్డి అకాడమీ మీకు 1-2 సార్లు తయారు చేస్తుంది. దీని ఆన్సర్ ఏంటంటే విటమిన్ ఏ ఏదైతే ఉందో విటమిన్ ఏ లోపం వల్ల మీకు ఈ దృష్టి ఇది అవుతుందని దాని యొక్క సమాచారం కూడా ఒకసారి పరిశీలించండి. ఏమిచ్చాడంటే విటమిన్ ఏ కంటిలోని రెటీనా సరిగ్గా పని చేయడానికి చాలా అవసరం అన్నమాట. విటమిన్ ఏ అనేది కంటిలోని రెటీనా ఉంటుంది. రెటీనా అనేది సరిగ్గా పనిచేయడానికి విటమిన్ ఏ పడుతుంది. విటమిన్ లోపం వల్ల వచ్చేది ఏంటంటే రేచీకటి వస్తుంది. ఆపై చికిత్స చేయకపోతే దృష్టి కూడా మసకబారిపోతుంది. అంతే కళ్ళు కూడా కనిపించకుండా పోతుంది. ఇదే శాశ్వత అంధత్వం అని కూడా దీన్ని అంటారు. చెప్పాను కానీ ప్రతి కంటెంట్ కూడా మీ కంటికి అద్దినలాగా ఏదో నోట్తో చెప్పేసి అయిపోయిందంత కాదు. ప్రతిదీ కూడా మీకు నువ్వు వీడియో ఆపుకొని కంటెంట్ని కూడా చదువుకునే విధంగా మీకు ప్రతి కంటెంట్ కూడా అందించడం జరిగింది. ఓకే, ఒకసారి చూసుకోండి. విటమిన్ బి లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వస్తుంది. ఓకే, ఎంత ఎముకలేమో బలహీనపడటము. అదే విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ ఏదైతే ఉందో స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. అదేవిధంగా ఈ లోపం వల్ల వ్యంధత్వం వస్తుంది. ప్రతి విటమిన్స్ దాని యొక్క వ్యాధులు కూడా ప్రతి అంశం కూడా మన యాప్లో చాలా క్లారిటీగా ఇచ్చాము. మీరు అక్కడ కూడా పరిశీలించవచ్చు. ఓకే, ఎగ్జామ్ పాయింట్లో ఆల్మోస్ట్ ఆల్ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్లో మన కృష్ణారెడ్డి అకాడమీలో ప్రత్యేకించి ఎగ్జామ్ పేపర్లు తయారు చేస్తుంది. అది కూడా అతి తక్కువలోనే మీకు అందించడం జరుగుతుంది. కంటెంట్ కూడా ఎగ్జామ్ పరంగా ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ దగ్గర ఒక 50 పేపర్లు తయారు చేసేటప్పటికి 50 పేపర్ తయారు చేసినప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ కంటెంట్ అంతా కూడా మన ఎగ్జామ్ పాయింట్లోనే పెట్టి ఇలా సమాచారం ఏదైతే ఉందో ప్రతిదీ అందిస్తాము మీకు తక్కువ టైంలో. అంతే 1లో చూడాల్సింది 1.5లోనో లేకపోతే 1.75లో పెట్టుకొని లేకపోతే 2లో పెట్టుకొని గంటలో అవ్వాల్సిన క్లాస్ నువ్వు హాఫ్ అన్ అవర్లోనే చూడగలుగుతావు. కానీ ఎంత కంటెంట్ నువ్వు బుక్ తీసి చదివితే సమయం కూడా చాలదు. ఎందుకంటే ఒక 2 పేజీలు చదవడానికి నీకు 1-2 గంటలు పట్టేస్తుంది. అది కూడా మొబైల్ ఫోన్ పక్కన ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చూసి చదవు. కానీ మొబైల్లో నీకు మొబైల్ ఉండే దేనికి ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకోవడానికి మన కృష్ణారెడ్డి లాంటి అకాడమీ యాప్లు ఏదైతే ఉందో ఇలాంటి వీడియోస్ చూసుకోవడానికి. దీన్ని నువ్వు కరెక్ట్గా ఉపయోగించుకుంటే 100% సక్సెస్ఫుల్గా వెళ్తావు. లేదనుకుంటే నువ్వు ఇంకో రేంజ్లో ఉంటావు. అది నీపైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. యోమరస్ ఎముక యొక్క ప్రధాన విధి ఏది? ఈ యోమరస్ అనే పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనకి నెక్స్ట్ స్లైడ్లో మన యాప్లో సైడ్లో దాని యొక్క బొమ్మ కూడా దాని డయాగ్రామ్ కూడా వేసి ఇది యోమరస్ అంటారు, దీని యొక్క పనిది అని ప్రతిదీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, యోమరస్ ఎముక యొక్క ప్రధాన విధి ఏంటి అని చాలా క్లారిటీగా అడిగాడు. ఇక్కడ చూడండి, చూడండి ఒకసారి. చేతికి మద్దతు మరియు కదలికలను అందించడం దీని యొక్క ప్రధాన విధి. అంతే, వాడు వచ్చింది చేతికి మద్దతు మరియు దాని కదలికలను అందించడం దీని యొక్క ప్రధాన విధి. దేనిది? యోమరస్ ఏదైతే ఉందో యోమరస్. అండ్ యోమరస్సు అనేది భుజం నుండి మోచేతి వరకు ఉండేటువంటి చేతి ఏకైక ఎముక. దీని ప్రధాన విధి భుజము మరియు మోచేతి వద్ద ఉన్నటువంటి కీళ్ళు ద్వారా చేతి మొత్తం కదలికలకు మద్దతునివ్వడం మరియు బలాన్ని అందించడం ఈ యోమరస్ యొక్క పని అనమాట. ఇది యోమరస్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది కదా, ఇది యోమరస్. ఓకే అండి, ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీని ఆప్షన్ కూడా మీరు ఒకసారి పరిశీలించుకోండి. అంతే, రక్తశుద్ధి దీని కిడ్నీలు మరియు కాలేయం వంటి అవయవాలు చేస్తాయి. ఈ ఆప్షన్ కూడా ఒకసారి పరిశీలించుకోండి. ఎందుకంటే సమయం సరిపోవట్లేదు కాబట్టి ఇప్పటికే ల్యాగ్ అవుతుంది కాబట్టి మీకు కంటెంట్ని కూడా తగ్గించుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్, మంచు నీరుగా మారడం అనేది ఏ రకమైన మార్పు? ఈ మంచు ఏదైతే ఉందో నీరుగా మారడము ఏ రకమైన మార్పు అని చాలా క్లారిటీగా బిట్ అడుగుతున్నాడు. చూసుకోండి, 2025లో అప్డేటెడ్ వెర్షన్. అంతే, ఎంత రేంజ్లో మనం ప్రిపేర్ అయితే కానీ రేపు నువ్వు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయలేదు. లాస్ట్ పేపర్లో చాలామంది జిఎస్ని పేపర్ చాలా టఫ్గా ఇచ్చారండి.
చాలా బాగా చాలా ఎక్కువ టాపిక్ ఇచ్చారు, మ్యాథ్స్ మాత్రం చాలా బాగుంది అని చాలామంది వీడియోస్లో దీంట్లో చెప్పడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఇదిగోండి ఈ రేంజ్లో కంటెంట్ అనేది పేపర్ అనేది వాడు తయారు చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఈ రేంజ్లో ప్రిపరేషన్ మొదలెడితే మాత్రమే సాధ్యము. కాబట్టి మంచు నీరుగా మారడం ఏ రకమైన మార్పు అంటే ఈ భౌతిక మార్పు ఏదైతే ఉందో ఈ భౌతిక మార్పుకి కారణం భౌతిక మార్పు అండి. దీన్ని కూడా చూడండి, ఒకసారి చూడండి, ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చాడు. భౌతిక మార్పు అంటే పదార్థం యొక్క రసాయన కూర్పు మారకుండా దాని రూపం లేదా స్థితి మాత్రమే మారడాన్ని భౌతిక మార్పు అంటారండి. ఓకే అండి, దాన్నే భౌతిక మార్పు. దాని ఆధారంగా చేసుకుని మీకు చెప్పడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి వీడియో ఆపి దీన్ని రిమైనింగ్ కూడా మీరు ఒకసారి చదవండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 25 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 25 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ప్రకటన బోర్డులలో మెరుపులను ఉత్పత్తి చేయడానికి ఈ కింది ఏ వాయువులతో ఏది ఉపయోగపడుతుంది అంటే ప్రకటన బోర్డులలో అడ్వర్టైజ్మెంట్ బోర్డులలో మెరుపులుగా వస్తుంటుంది లైటింగ్ అనేది. దానికి గల కారణమైనటువంటి వాయువు ఏది అని అడిగాడండి. దానికి గల కారణం వాయువు ఏదంటే నియాన్ ఏదైతే ఉందో ఈ నియాన్ అనేది దానికి కారణమైనటువంటి వాయువు. అర్థమవుతుంది కదండి. ఇది చూడండి, దీని యొక్క కంటెంట్కి మీరు ఒకసారి పరిశీలించినట్లయితే నియాను ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ట్యూబ్లలో నియాన్ వాయువును ఉపయోగించినప్పుడు అది ప్రకాశవంతమైన ఎరుపు నారింజ ఓకే అండి మెరుపులను ఇస్తుంది. ఈ నియాన్ అనే వాయువు వాడడం వల్ల ఎరుపు మరియు నారింజ రంగులను మెరుపులాగా కనిపిస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే ఈ నియాన్ ఏదైతే ఉందో నియాను అండ్ రిమైనింగ్ కూడా మీరు ఒకసారి మీరు రూమ్లో కూర్చొని పరిశీలిస్తూ ఉండండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 26 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 26 ఏ సందర్భంలో ఘర్షణ ఎక్కువగా ఉంటుంది? ఏ సందర్భంలో ఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఈ గరుకు ఉపరితలం ఏదైతే ఉందో ఈ గరుకు ఉపరితలం పైన ఈ ఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే అండి, దీని యొక్క సమాచారం కూడా ఒకసారి చూడండి. ఘర్షణ అనేది ఒక ఉపరితలంపై మరొక ఉపరితలంపై కదలడానికి నిరోధించేటువంటి శక్తి. ఉపరితలం ఎంత గరుకుగా ఉంటే అంత ఎక్కువ ఘర్షణ ఉన్నట్లు, ఎంత ఎక్కువ గరుకుగా ఉంటే అంత ఎక్కువ ఘర్షణ ఉన్నట్టు అనమాట. సో ఈ విధంగా దాని యొక్క ఆన్సర్ మీకు గరుకు ఉపరితలంపై అని మీకు రావడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 27 కూడా మీరు చూడండి. చికెన్ పాక్స్కు కారణమైనటువంటిది ఏంటి అని అడిగాడు. చికెన్ పాక్స్ దేనివల్ల వస్తుందంటే ఈ వైరస్ ఏదైతే ఉందో ఈ వైరస్ వల్ల చికెన్ పాక్స్ అనేది మీకు వస్తుంది. ఓకే అండి. ఈ చికెన్ పాక్స్ కింద కారణం ఏంటిది అంటే ఈ వైరస్ వల్ల వస్తుందండి. చూడండి, ఈ చికెన్ పాక్స్ అనేది బేస్టెల్లా వైరస్ వల్ల వచ్చేటువంటి అత్యంత అంటువ్యాధి ఇది. ఓకే, మిగతా కూడా చూసుకోండి. ఈ కలరా అనేది దేనివల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలరా టైఫాయిడ్స్ అనేది దేనివల్ల వస్తాయంటే బ్యాక్టీరియా వల్ల వస్తాయి. అదేవిధంగా ఫంగస్ అనేది దేనివల్ల వస్తుందంటే తామర వంటి చర్మ వ్యాధులకు కారణమవుతుంది ఈ ఫంగస్. ఈ ఫోటోజోవా అనేది దేనికి కారణమవుతుందంటే మలేరియా మరియు అమీబియాసిస్ వంటి దానికోసము కారణమవుతాయండి. సో ఇవన్నీ కూడా ఇవే కాకుండా అదనపు సమాచారం కూడా మన యాప్లో అంటే మీకు చెప్తున్నా కదండి, దగ్గర 50 నుంచి 50 పేపర్లకు పైగానే అంతే దగ్గర 60-70 వరకు కూడా చేసి ప్రతి కంటెంట్ని కూడా మన యాప్లో పెట్టడం జరుగుతుంది. అతి తక్కువ కాస్ట్ 10 రకాలు చూడకుండా ఒకే చోట అన్నీ కూడా ఒకే చోట ఇంక్లూడింగ్ మ్యాథ్స్తో సహా అంతే. మీకు ఇప్పుడు అర్థమెటిక్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్లో ఉన్నటువంటి ప్రతి మోడల్ని కూడా ఈ యొక్క 50 ఎగ్జామ్స్లో పెట్టడం జరుగుతుంది. అంతే ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని మోడల్స్ ఉంటాయి? మహా అయితే ఒక 10 మోడల్స్ ఉంటాయి. ఆ 10 మోడల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ప్రతి మోడల్ కూడా ఒక ఎగ్జామ్లో కవర్ చేసుకుని 1-2 ఎగ్జామ్లో కవర్ చేసుకొని ప్రతి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. టాపిక్ని ప్రతిది కవర్ చేసుకొని మన ఎగ్జామ్ పాయింట్లో కూడా మీకు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 28 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కింది వాటిలో ఏది చర్మం ద్వారా శ్వాసక్రియ తీసుకుంటుంది? కింది వాటిలో ఏది చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది అని అడిగాడు. ఆల్రెడీ మనకు తెలిసిందే కప్ప అనేది పాగు ఏదైతే ఉందో కప్ప మీకు చర్మం అంతే. ఇంకా మీకు దెప్తకి అడిగితే చర్మం ద్వారా 1/3% తీసుకుంటుంది. 3 వంతులు 1 వంతు చర్మం ద్వారా అంటే ఉభయచర జీవి అంటారు కదండి. ఇది 1/3 ఏమో చర్మం ద్వారా అండ్ 2/3 అనేది ఊపిరితిత్తుల ద్వారా. ఉభయచర జీవి అంటారు దీన్ని. ఊపిరితిత్తుల ద్వారా 2/3 అండ్ చర్మం ద్వారా అయితే 1/3 ఏదైతే ఉందో ఇంత రేంజ్ కంటెంట్ కూడా మన అకాడమీలో మీకు అందిస్తుంది. బిట్ కంటెంట్ రూపంలో ప్రతి అంశాన్ని కూడా మీరు తీసుకెళ్తాం. అదేవిధంగా చూడండి, కప్పలు ఉభయచరాలు ఇవి చర్మం మరియు ఊపిరితిత్తులు మరియు మొప్పల ద్వారా కూడా గిల్స్ వంటి వాటి ద్వారా కూడా శ్వాసకి తీసుకోగలవు. ఓకే, ఈ చర్మం ద్వారా కూడా
సాస్కే తీసుకుంటుంది కపలు. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 28 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 29 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 29 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన నామం ఏమిటి? చాలా చాలా క్లారిటీగా అడిగాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే ఉందో దీని యొక్క రసాయన నామం ఏదనమాట? దీనికి ఇదండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాల్షియం సల్ఫేట్ హైడ్రో హెమీ హైడ్రేట్ ఏదైతే ఉందో దాని యొక్క రసాయనిక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన నామం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేనికి ఉపయోగిస్తామంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎముకలకు కట్టు కట్టడానికి, బొమ్మలు మరియు అలంకరణ వస్తువులుగా తయారు చేయడానికి ఉపయోగిస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఏదైనా దెబ్బ తగిలినంత కట్టేస్తాం కదా, అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే ఉందో అదే అనమాట. ఈ రిమైనింగ్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 30 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్లాక్ స్వింగ్లో నిల్వ చేయబడే శక్తి ఏదైనా అడిగాడండి. ఈ క్లాక్ స్వింగ్లో నిల్వ చేయబడే శక్తి ఏదంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది దీనికి ఆన్సర్గా చెప్పబడుతుంది. దీని యొక్క సమాచారం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. దీని యొక్క సమాచారం మీరు చాలా క్లారిటీగా పరిశీలించవచ్చు. ఈ క్లాక్ స్వింగ్లో బిగించినప్పుడు దానిలో స్థితిజ శక్తి అనేది నిల్వ చేయబడుతుంది. దీన్ని మరింత నిర్దిష్టంగా స్థితిజ శక్తిగా మారుస్తుంది. ఇది నిల్వ అంటారు దీన్ని. ఎందుకంటే దీని యొక్క ఆకారాన్ని మార్చినప్పుడు అది శక్తి నిల్వ చేయబడుతుంది. సో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో చాలా క్లారిటీగా మన కృష్ణారెడ్డి అకాడమీ యాప్లో మన డిఫరెంట్ సార్లతో కూడా మీకు క్లాసులు చెప్పించడం జరిగింది. చాలా ప్రతి పిన్ టు పిన్ చెప్పించే విధంగా ముందుకు వెళ్తున్నాం. అండ్ బిట్స్ కూడా తీసుకొచ్చి ప్రతి బిట్స్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఎక్స్పర్ట్సే తయారు చేసుకొని వచ్చి ఇక్కడ ప్రతి బిట్ కూడా ఎగ్జామ్ పాయింట్లో అండ్ మన యాప్లో ప్రతిదీ కూడా సార్లు కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా ఈ క్వశ్చన్ నెంబర్ 31 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చెప్పాను కదండి, అర్థమెటిక్ అనేది మీకు అనేక రకాలుగా ఉంటుంది. కాకపోతే మీకు అడిగినటువంటి క్వశ్చన్స్ పరంగా ఒకసారి మీరు పరిశీలించినట్లయితే పరిశీలించండి. ఏమంటున్నాడంటే త్రిభుజం యొక్క మొత్తం అంతర్గత కోణాల మొత్తం ఎంత అంటే అని అడిగాడు. ఎంత అవుతుందని అడిగాడు. ఆల్రెడీ మీకు ఒక త్రిభుజం ఇది త్రిభుజంలో ప్రతి కోణం కూడా మీకు 60 డిగ్రీలు. ఓకే అండి, ప్రతి కోణం కూడా 60 డిగ్రీలు మొత్తం అడిగాడు. కాబట్టి 3 60 ఎంత అంటే 180 ఏదైతే ఉందో 180 డిగ్రీస్ ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. త్రిభుజంలోని మొత్తం కోణాలు మొత్తం ఎంత అంటే 180 డిగ్రీలు ఏదైతే ఉందో ఈ 180 డిగ్రీలు అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా పరిశీలిస్తూ ఉండండి. క్వశ్చన్ నెంబర్ 31 అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 32 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏమంటున్నాడంటే లంబకోణ త్రిభుజంలో ఏ అనేది లంబకోణం ఏ ఏబి ఈజ్ ఈక్వల్ టు 40, బీసీ ఈజ్ ఈక్వల్ టు 41. అదేవిధంగా సిఏ ఈజ్ ఈక్వల్ను కనుగొనండి. అని చాలా క్లారిటీగా అడుగుతున్నాడు. ఓకే అండి. ఇది ఏ, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమో 40, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే 41 ఇచ్చాడు. అయితే మనకి సిఏ ఎంత అని అడుగుతున్నాడండి. ఆల్రెడీ మీకు మన యాప్లో కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్లో చాలా క్లారిటీగా ట్రిబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ట్రిబ్లెట్స్ కూడా పెట్టాము. అంతే 41 కనిపించింది. దీని ట్రిబ్లెట్ ఎంత అంటే 9 అండి. కాబట్టి మీరు డైరెక్ట్గా ఇది ఇలా చూసి ఆన్సర్ పెట్టి వెళ్ళిపోయే విధంగా మీకు మన అర్థమెటిక్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన కంటెంట్లో ప్రతి కూడా ట్రిబ్లెట్స్ అన్నీ కూడా కంటెంట్లో మన చాలా క్లారిటీగా పెట్టడం జరిగింది. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండి, 32 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 33 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే 3:4 అండ్ 5:4 యొక్క మిశ్రమ నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. మిశ్రమ నిష్పత్తి అన్నప్పుడు 3/4 రేషియో చెప్పినప్పుడు చాలా క్లారిటీగా చెప్పాను. 3:4 అంటే 3/4 అని రాసుకోవచ్చు, తప్పేయట్లేదని చాలా క్లారిటీగా మిశ్రమ అన్నాడు. కాబట్టి ఇంటూ 5/4 ఏదైతే ఉందో కాబట్టి ఈ రెండు కూడా క్యాలిక్యులేషన్ అవ్వవు. కాబట్టి 5 3 ఎంత 15, 4 4 ఎంత అంటే 16. అంతే 15/16 ఏదైతే ఉందో మీకు ఈ 15/16 అనేది దీనికి ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. మిశ్రమ నిష్పత్తి ఎంత అంటే 15/16 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్గా మీకు పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకోండి. ఏమన్నాడంటే 8, 10, 15, 20 ఎక్స్ల యొక్క సగటు 12 అయితే ఎక్స్ విలువ ఎంత అని చాలా క్లారిటీగా అడిగాడు. అంతే సగటు రాసుల మొత్తంపై రాసుల సంఖ్య అని మీకు కంటెంట్లో చాలా క్లారిటీగా ఉంటుంది. రాసుల మొత్తంపై రాసుల సంఖ్య అని చాలా క్లారిటీగా మీకు ఉంటుంది. రాసుల మొత్తం అంటే ఇది కలపండి. మొత్తం కలిపితే మీకు ఎంత అంటే 20, 30, 45, 53 ఏదైతే 53 బై ప్లస్ ఎక్స్
బై ఎన్ని అంకెలు అంటే 1 2 3 4 5 అంకెలు ఉన్నాయి. దీని యొక్క విలువ ఎంత ఇచ్చాడంటే 12 ఇచ్చాడు. కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 ఇటు వెళ్తే పైకి వెళ్తే గుణిస్తుంది, ఎట్లయితే కింద 1 ఉండలాగా కాబట్టి 5 గుణిస్తుంది. 53 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 5 ఎంత అంటే 60. ఎక్స్ యువతలో ఉంచుకొని ప్లస్ 53 అవతలకి వెళ్తే మైనస్ 53 అవుతుంది. ఈ 60లో 53 తీసేస్తే ఎంతంటే 7 ఏదైతే ఉందో ఈ 7 అనేది దీని ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. ఎంత ఈజీగా మ్యాథ్స్ మాత్రం చాలా ఈజీగా ఇచ్చాడు 2025లో ఆర్మీ. కానీ రానున్న కాలం ఎలాగ ఉంటుందో తెలియదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన కంటెంట్లో కొద్దిగా క్లారిటీగా అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే కొద్దిగా డెప్త్గానే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ ఈజీగా ఇస్తే ఓకే సంతోషం. ఒకవేళగా నిన్ను అనిసి కానీ పేపర్ ఇచ్చినలాగా ఉంటే కష్టం అవుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు చెప్తా ఉన్నాం. అండ్ బేస్ లెవెల్ నుంచి కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో కూడా మీకు మన యాప్లో ప్రతిదీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 34. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 35 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే ముగ్గురు అబ్బాయిల యొక్క సగటు వయసు, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు యొక్క సగటు వయసు ఎంత అంటే 9.5 అండి. 9.5. ఇంకో హీరోయిత్ మరియు ఎరట్ అనే వరుసగా 10 సంవత్సరాలు మరి 15 సంవత్సరాలు వారిద్దరి వయసు కూడా 15 సంవత్సరాలు. అంతే ఈ రెండు గుణిస్తే మనకి ఎంత అంటే 9 మూల 27, 5 మూల 15 దీనికి ఒకటి క్యారీ చేసి 0.5 పెట్టుకుంటే పాయింట్లో ఉంది కాబట్టి 28.5 అండి ఇది. అదేవిధంగా మరొక ఇద్దరు వయసు ఇచ్చాడంటే 10 ప్లస్ 5 15 ఎంత అంటే 25 అండి. ఆల్రెడీ మనకి 25 దీనికి 25 కలిపితే ఇది టోటల్గా ఎంత వచ్చిందంటే 53.5. కానీ మనకి ఏమన్నాడు 5 అబ్బాయిల యొక్క సగటు బరువు ఎంత అన్నాడు. 53 మనకు 5 వచ్చింది. 5 మంది అడిగాడు కాబట్టి సగటు బరువు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 పదులు 53 ఉంది. పాయింట్ పెట్టుకుంటే 35 5 7 అంటే 10.7 ఏదైతే ఉందో ఈ 10.7 అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఎలా చెప్తున్నా కానీ దీని యొక్క పూర్తి డేటా అనేది మనకు యాప్లో చాలా క్లారిటీగా మీకు అందుబాటులో ఉంటుందండి. ఇది దీని యొక్క ముగ్గురు అబ్బాయిల యొక్క సగటు వయసు 9.5 సంవత్సరాలు. ఇంకో హీరోయిత్ మరియు హెరట్ యొక్క వరుస 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. అయితే 5 యొక్క సగటు వయసు ఎంత అంటే దీని ఆన్సర్ అనేది మీకు ఇలాగ చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 35. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 36 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటాడో ఒకసారి చూడండి. 500లో వై శాతము 75 అయితే వై విలువ ఎంత అన్నాడు. 500లో అంటే లో అన్నాడు కాబట్టి ఇంటూ వై శాతం అంతే వై బై ఎంత అంటే 100. ఈ పర్సెంటేజ్ బదులుగా బై 100 అని మీకు నేర్పండి. చాలా క్లారిటీగా ఆప్షన్ మన యాప్లో కూడా ప్రతి అంశం కూడా బేసిక్గా నేర్పించడం జరుగుతుంది. చూడండి ఈజ్ ఈక్వల్ టు 75 అయితే వై విలువ అని అడగండి. ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ పోతే యువతల ఇంటూ చేస్తుంది 5 1 5 15 అంతే. వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 15 అండి. ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి పై క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకే స్టెప్లో మీకు వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఈ 15 ఏదైతే ఉందో ఈ 15 అనేది దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి. ప్రతిదీ కూడా 2025లో మన ఆర్మీ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్సే. మన యొక్క కంటెంట్ ఏదైతే మన కంటెంట్ తీసుకురాలేదు. ఇంకా మన కంటెంట్ అనేది మన యాప్లో పెట్టడం జరిగింది. ప్రతిదీ కూడా ఇది ఎగ్జామ్ పాయింట్లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే. ఇంకా ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా ఏ విధంగా వచ్చి కూడా యాప్లో క్లారిటీగా మీకు పెట్టడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. ఒక నిర్దిష్ట మొత్తాన్ని 6% వార్షిక వడ్డీ రేటు వడ్డీకి 3 సంవత్సరాల పాటు అప్పుగా ఇస్తారు మరియు వచ్చిన సాధారణ వడ్డీ 540 రూపాయలు. అయితే మొత్తాన్ని కనుగొనండి. మొత్తాన్ని ఎంత 100% అండి. మీకు ఆల్రెడీ తెలుసు. ఆ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు అంటే టీఆర్. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టీఆర్. మీకు ఆర్ ఎంత ఇచ్చాడంటే 6% ఇచ్చాడు. టీ అంతే 3 సంవత్సరాలు అన్నాడండి. ఎస్ఐ కూడా ఎంత ఇచ్చాడంటే 540 ఇచ్చాడు. అంతే 540 అనేది ఎంతకు సమానం అవుతుందంటే 18% సమానం అవుతుంది. మొత్తం ఎంత అంటే 100% ఏదైతే ఉందో 100% సమానం అవుతుందండి. 6 మూల 18. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 18 1 18 18 మూల 54. కాబట్టి ఈ 30 ఇంటూ 100 ఎంతంటే 3000 ఏదైతే ఉందో ఈ 3000 అనేది దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. అంతే మీకు కాన్సెప్ట్లో కూడా మన యాప్లో క్లారిటీగా పెట్టాము. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ అనే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఇలాంటి లెక్కలను కూడా మీకు సింపుల్గా లేపుకుంటూ వెళ్తాం. ఓకే అండి. చాలా క్లారిటీగా షార్ట్కట్లో పాయింట్ టు పాయింట్ అండ్ టైప్ వైజ్గా ప్రతిదీ కూడా టైప్ వైజ్గా నేర్పించి పిల్లలకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్తో సహా చిన్నపిల్లడికి నవోదయ సైనికులు చెప్పే పిల్లలతో సహా అంత రేంజ్లో కూడా అర్థమయ్యే విధంగా మనం ప్రతిదీ క్లాస్ చేస్తున్నాం మన మ్యాథ్స్ యాప్లో. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 38 కూడా చూడండి. 38 కూడా చూడండి. ఏమన్నాడంటే 8/12కి సమానమైనటువంటిది ఏది అని అడిగాడు. 8/12 మనము 8 రెళ్ళ
ఆ 4 రెళ్ళ 4 మూల మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆప్షన్లు కూడా పరిశీలించండి. 12 రెళ్ళ 12 మూల అంటే ఇది సమానమయ్యే ఛాన్స్ ఉంది, దీనికి సమానమయ్యే ఛాన్స్ ఇది ఉంది. ఇది ఏమైనా అవుతుందా అని ఇది బేస్ సంఖ్యలో ఇది అవ్వదు. అదేవిధంగా చూడండి, ఈ 0కి 0కి పోతే 2/3 అవుతుంది, అంటే ఇది కూడా సమానమయ్యే ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదు, సమానం అవుతుంది. ఎందుకంటే ఆప్షన్లు 2 ఆప్షన్లు మీకు వచ్చాయి అదృష్టం కొలది. ఏది పెట్టినా ఆన్సర్ రైట్ అవుతుంది. చూడండి, ఇది ఛాన్స్ అయ్యిందా, ఇది అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ రెండు మీకు ఛాన్స్ అయ్యేటువంటి దీనికి 8/12 సమానమైన భిన్నం అంటే ఏ అండ్ సి ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు సమానం అవడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా 38 అయింది. అదే 39 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 38 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఐరిస్ అనే పదంలోని అక్షరాలను ఎన్నిసార్లు అమర్చవచ్చు అంటే ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టర్ ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 1 2 3 4 5 ఎన్నో అక్షరాలు ఉన్నాయి, అంతే 5 ఫ్యాక్టోరియల్. ఈ ఫ్యాక్టోరియల్ అనే టాపిక్ కూడా చాలా క్లారిటీగా మనం చెప్పాం మన యాప్లో. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 ఏదైతే ఉందో దీన్ని మనకు కట్టాలి. 5 4 20 20 23 60 60 అంతా 120 120 120 అంతే. దీని యొక్క 5 ఫ్యాక్టోరియల్ యొక్క విలువ ఎంత అంటే ఈ 120 ఏదైతే ఉందో 120 అనేది 120 టైమ్ ఐరేస్ని ఎన్ని సార్లు అమర్చవచ్చు అంటే 120 టైమ్స్ ఏవైతే ఉన్నాయో 120 టైమ్స్ అమర్చవచ్చండి. క్లారిటీగా అర్థమవుతుంది కదండి, చాలా క్లారిటీగా చెప్తున్నాను. చూడండి, మీకు ప్రతి అంశాన్ని కూడా టైప్ వైజ్గా ప్రతిదీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో కృష్ణారెడ్డి యొక్క యూట్యూబ్ ఛానల్లో చాలా షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి లెక్కలన్నింటినీ కూడా చాలా రకాలుగా మీకు ఉంటాయి. మన యూట్యూబ్ ఛానల్కి అన్నీ కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. మన షార్ట్లు కూడా పెడుతున్నాం, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి. దాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలిస్తున్నాండి. 100% అర్థమెటిక్ రీజనింగ్ పరంగా మీకు 100% న్యాయం చేసే విధంగా బేస్ లెవెల్ బ్యాచ్ నుంచి, ఈ బేసిక్ బ్యాచ్ నుంచి మీకు మొదలవుతుందండి. అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీకు సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ బ్యాంక్ పిఓస్ రేంజ్ వరకు కూడా తీసుకెళ్లే విధంగా మన అకాడమీలో అర్థమెటిక్ రీజనింగ్ అనేది జరుగుతుందండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 39 అండి. క్వశ్చన్ నెంబర్ 40 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఈ స్కేర్స్ కావాలన్నాడండి. ఈ 102 స్కేర్ ఎంత అని అడిగాడండి. 102 స్కేర్ ఎంత అన్నాడు. ఇది మనం ఈ షార్ట్ కట్ దీని టాపిక్ పని చాలా క్లారిటీగా చెప్పాము. 102 స్కేర్ అంటే ఇది 100 కంటే ఎంత ఎక్కువ ఉందండి. ఆల్రెడీ 102 ఉంది. 102 ఎంతకంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉందని 2 ఉంది. ఆ 102 కలిపేస్తే ఎంత అయింది అంటే 104 అయింది. అప్పుడు లాస్ట్లో ఎంత ఎక్కువ ఉంది 2 ఉంది కాబట్టి 2 ఎక్కువ, 100 కంటే 2 ఎక్కువ ఉంది కాబట్టి 2 స్కేర్ ఎంత అంటే 4. ఓన్లీ 4 వేయకుండా 04 వేయాలా, ఎందుకంటే 04 వేయాలి. అంతే 10404 ఏదైతే ఆప్షన్ ఉందో అది మీకు 10404 ఏదైతే ఉందో మీకు ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దీన్ని కూడా ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా వివరించాము. దీన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున 108 స్కేర్ అన్నాడు అనుకోండి. 108 స్కేర్ అని అనుకోండి, చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసే విధంగా మనం చాలా క్లారిటీగా చెప్పాము. 108 అంతే 100 కంటే ఎంత ఎక్కువ ఉందండి, 8 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 8 108 కలిపి 116 అయిపోయింది. మరి 8 స్కేర్ ఎంత అంటే 64. ఇదే దీని ఆన్సర్ అవుతుంది. అంతే. ఏ బిట్ ఏ విధంగా అడిగినా మీకు క్లారిటీగా ఇలా చూసి పెట్టే విధంగా మీకు చెప్తున్నాను కాబట్టి 3-4 సెకండ్లు కూడా టైం అవుతుంది. లేదంటే దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసి మీరు ఆన్సర్ చేసే విధంగా ఇస్తున్నాం. ఇది 2025 ఆర్మీలో కూడా 102 స్కేర్ ఎంత అని అడిగాడు. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 40. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 41 కూడా మీరు చూడండి. రాజు ఒక గోడను 500 రూపాయలు కొని 10% లాభంతో అమ్మాడు. అంతే 500 రూపాయలు కొన్నాడు అంటే కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఈక్వల్ 100% అండి. అంతే 500 కొన్నాడు అంటే 500కి 100%, 500కి ఎంత సమానం అంటే 100% సమానం. అయితే 10% లాభం అన్నాడు కాబట్టి 100కి 10 కలిపితే ఎంత అండి 110. ఓకే అండి. ఒకటే స్టెప్లో చెప్తున్నాను చూడండి. లాభం అమ్మాడు. అయితే గొడుగు అమ్మకపు ధర ఎంత, గొడుగుకి అమ్మకపు ధర ఎంత అన్నాడు. 2 zeros పోయాయండి. 11 5 ఎంత అయితే 55. అంతే 550 రూపాయలు ఏదైతే ఉందో 550 రూపాయలకు అమ్మకం ఎంతకు అమ్మాడంటే 550 రూపాయలకు అమ్మాడండి. ఓకే అండి. వెరీ సింపుల్గా మీకు చెప్పచ్చు. ఒక రాజు ఒక గొడుగును 500 రూపాయలకు కొని 10% లాభంతో అమ్మాడు. ఓకే. ఆ గొడుగు అమ్మకపు ధర ఎంత అని అడిగాడు. కాబట్టి ఈ ఎంతకు అమ్మాడో ఎంత కొన్నాడో కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఈక్వల్ 100%. కొన్నాడు కాబట్టి కొన్న వేలని దీనికి సంబంధం 100% సమానం అవుతుంది. లాభం అన్నాడు కాబట్టి 100 కంటే 10% అన్నాడు కాబట్టి 10 100కి 10 కలిపి 110 ఇలా చేస్తూ ఒక స్టెప్లో మీకు లెక్క అనేది వస్తుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 42 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 2 సంఖ్యల యొక్క గరిష్ట సాధారణ కారకము 11 మరియు వాటి కనిష్ట కారకము 693.
అయితే ఆ సంఖ్యలో ఒకటేమో 77 అయితే మరొక సంఖ్య ఎంత అన్నాడండి. రెండు సంఖ్యలు అన్నాడండి. సంఖ్య నెంబర్ 1, సంఖ్య నెంబర్ 2. రెండు సంఖ్యలు యొక్క రెండు సంఖ్యల యొక్క అంతే ఇంటూ గరిష్ట సాధారణ కారకమేమో అంటే ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనమాట. గరిష్ట కారకం ఎంత అంటే హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడంటే 11 ఇచ్చాడు. ఎల్సిఎం ఎంత ఇచ్చాడంటే 693 ఇచ్చాడు. అదేవిధంగా దాంట్లో ఒక సంఖ్య ఎంత ఇచ్చాడంటే 77 ఇచ్చాడండి. 70 ఇచ్చాడు. రెండో సంఖ్య ఎంత మనకు తెలియదు. రెండో సంఖ్య మనకి ఎంత తెలియదు కాబట్టి ఒకటో స్టెప్లో చూడండి. దీన్ని 11 1 11 7 పోయింది. 7 1 7 9 63, మళ్ళీ 6 ఉంటుంది. 7 9 63. దీనికి క్యాలెండర్ రెండో సంఖ్య ఎంత అంటే 99 ఏదైతే ఉందో ఈ 99 అనేది మీకు క్లారిటీగా ఒకటే స్టెప్లో ఇలాగ రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి పేపర్ పెడుతూ ఉన్నాము. పేపర్ మీద మీరు రాస్తున్నాం. లేదనుకోండి దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మీకు అయిపోయే విధంగా మీకు ఇది అయిపోయే విధంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇలాగ ఎక్కడికెక్కడ మీరు వేసే విధంగా ఆల్రెడీ ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఎలాగ అటెంప్ట్ చేయాలో చూడండి. ఇదేమో హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు, ఒక సంఖ్య ఇచ్చాడు. అంటే 11 1 11 7 7 799 అంతే. రెండో సంఖ్య ఎంత వచ్చిందో 99 అని జస్ట్ ఎక్కడే మీరు చేసేయచ్చు. కాకపోతే మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఈ విధంగా మనం వెళ్తూ ఉన్నాం. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 42 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 43 ఏదైతే ఉందో మన యాప్లో ప్రత్యేకించి అర్థమెటిక్ రీజనింగ్ పైన 100% 20కి 20 బిట్లు అటెంప్ట్ చేసే విధంగా మీకు నేర్పుతున్నామండి. ఎందుకంటే బేస్ లెవెల్ ఏదైతే ఉందో ప్రతి అంశం కూడా చాలా క్లారిటీగా నేర్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. చూడండి ఒకసారి మరి ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. త్రిభుజం యొక్క చుట్టుకొలత 600 మీటర్లు నిష్పత్తి 12:13:15 అయితే పొడవైన భుజాన్ని కనుగొనండి. త్రిభుజం యొక్క చుట్టుకొలత 3 భుజాల యొక్క కొలత 600. అంతే 3 భుజాలు ఎంత ఇచ్చాడు 12:13:15 ఇచ్చాడు. ఈ మొత్తం కలిపితే ఎంత అవుతుందంటే 40 అవుతుందండి. 40 అవుతుంది. అయితే దానికి పొడవైన భుజము దీంట్లో పొడవైన భుజం ఏదంటే 15 ఏదైతే ఉందో 15 అని ఒక స్టెప్లో మీరు చేసే విధంగా చూడండి. 0కి 0 పోతుంది. 5 1 5 15 15 స్క్వేర్ 15 × 15 అంటే 225 ఏదైతే ఉందో ఈ 220 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుంది కదండి. చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు మైండ్ క్యాల్కులేషన్ చేసుకునే విధంగానే లెక్కలు మాత్రం మన ఆఫ్లైన్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని కరెక్ట్ చేసుకుంటే 5 సెకండ్స్ ఎక్కువ అండి. మన ఆఫ్లైన్లో మన పిల్లలు ఎవరైతే ఉన్నారో దీన్ని 5 సెకండ్స్లో అలా చేసి ముందుకెళ్ళే విధంగా నేర్పుతూ ఉన్నాం అక్కడ. ఎందుకంటే త్రిభుజంలో మొత్తం చుట్టుకొలత 600 అయినప్పుడు చుట్టుకొలత 3 భుజాలు యొక్క అంత అండి 40 కదా. ఎక్కడ వేసుకుంటాం పెద్ద భుజం అడిగాడు ఇంటూ 15. 0కి 0 15 1 15 4 15 × 15 ఎంత అంటే 225 అని తక్కువ అక్కడే సమాధానం చెప్పే విధంగా వెళ్ళే విధంగా మీకు రెడీ చేస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ ఎగ్జామ్ పరంగా కూడా. అదేవిధంగా చూడండి 43 క్వశ్చన్ నెంబర్ 44 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 44 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే సక్సెసివ్ డిస్కౌంట్ అంటే 2 వరుస డిస్కౌంట్లు అంటే x × y - xy/100 అనే ఫార్ములా ఆధారంగా చేసుకొని మీకు ఇది టాపిక్ చెప్తున్నాము. ఇది ఎంతంటే x అంటే 70% ఇంటూ y అంటే 30 x × y - xy అంతేనండి. x × y - xy/100 xy/100 అంటే 70 × 30/100. 0కి 0 పోతుంది. 7 3 21 మైనస్ ఎంతండి x ప్లస్ అండి x ప్లస్ y ఈ రెండు కలిపి ఎంత అండి 100 అండి. దీని నుండి మైనస్ అన్నాడు కాబట్టి తీసేస్తే మీకు ఎంత వస్తుందో 79 ఏదైతే ఉందో 79 అండి. 79% ఏదైతే ఉందో ఈ 79% అనేది దీనికి మీకు ఆన్సర్గా ఇవ్వడం జరుగుతుంది. అంతే మీకు ఫార్ములా ఏదంటే x + y - xy/100 ఫార్ములా ఏదైతే ఉందో ఇది మనకు సక్సెసివ్ డిస్కౌంట్కి వాడతాము. ఇది కాకుండా మీకు రేషియో మెథడ్లో కూడా మీకు వాడచ్చు. కాకపోతే చిన్న లెక్కలు కాబట్టి మీకు ఆ రేంజ్కి వెళ్ళకుండా డైరెక్ట్ వేలో చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా దీన్ని పరిశీలించండి. ఇది క్వశ్చన్ నెంబర్ 44. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 45 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 45 కూడా ఒకసారి పరిశీలించండి. ఒక మొత్తాన్ని 3:5 నిష్పత్తిలో విభజించినట్లయితే పెద్ద భాగము 75. చూడండి ఒక భాగము 3:5 నిష్పత్తిలో విభజించినట్లు పెద్ద భాగము 75 అంటే పెద్ద భాగం ఏదంటే 5కి సమానమైనది. అయితే మొత్తం 3 పార్ట్స్
5 పార్ట్స్ 3 పార్ట్స్ అంతే 8 పార్ట్స్ అండి. 15 ఒకట్ల 5 ఒకట్ల 5 15ల 15 8 అంతే 120 ఏదైతే ఉందో ఈ 120 అనేది దీనికి ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 45. అదేవిధంగా ఈ క్వశ్చన్ నెంబర్ 46 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 46 కూడా మీరు పరిశీలించినట్లయితే ఈ పార్ట్ నెంబర్ మొత్తం చెప్పాను కదా, ఆర్మీ 4 పార్ట్స్లో ఇది 4th పార్ట్ అండి. ఇదే 4th పార్ట్. 5 బిట్స్ రీజనింగ్ నుంచి వస్తాయి. ఏ విధంగా కూడా వస్తున్నాయో ఒకసారి పరిశీలించండి. ఈ నెగటివ్ ప్రకారం అమర్చినట్లయితే ఈ కింది పదాలు సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. అయితే దీని యొక్క 4 పదాలు ఇచ్చాడు, దానికి ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఏమన్నాడంటే ఒకసారి చూడండి. FOR కనిపిస్తుంది, FORE కనిపిస్తుంది, FORE కనిపిస్తుంది, FORE ఎక్కడి వరకు కూడా అన్నీ కూడా సేమ్గానే ఉన్నాయి. నెగటివ్ ప్రకారం అన్నీ కూడా సేమ్గానే ఉన్నాయి. అయితే దీంట్లో ఇక్కడ H కనిపిస్తుంది, ఇక్కడ N కనిపిస్తుంది, ఇక్కడ S కనిపిస్తుంది, ఇక్కడ M కనిపిస్తుంది. కాబట్టి ముందు ఏమొస్తుంది? నెగటివ్ ప్రకారం ఫస్ట్ వచ్చే అక్షరం ఏదంటే 1 ఏదైతే ఉందో ఫస్ట్ 1 రావాలి అంతే. ఆప్షన్ ఇది అవదు, ఇది కానీ ఇది అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా రెండో ఆప్షన్ మీకు M రావచ్చు అంతే. 4 రావాలి, 1 4 అంతే. ఇది కూడా మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది కానీ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మీకు తర్వాత N అంతే 2 వచ్చే ఛాన్స్ ఉంది, 2 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు. కాబట్టి ఇది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే అండి. నెగటివ్ ప్రకారం అంతే ABCD అనే వరుస క్రమంని ఆధారంగా చేసుకొని 26 అక్షరాలను ఆధారంగా చేసుకొని ఈ క్వశ్చన్ అనేది అడిగాడు మీకు. కాబట్టి ఇది సింపుల్గా మీరు అమర్చొచ్చండి ఇది. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 46. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 47కు మీరు ఒకసారి పరిశీలించండి. కింది ఎంపికల్లో ఏది మూడింట్లో భిన్నంగా ఉంది? ఇచ్చినటువంటి దాంట్లో భిన్నంగా ఉంది ఏముంది ఒకసారి చూడండి. ఇచ్చినటువంటి దాంట్లో భిన్నంగా ఏముందంటే ఇది స్కేర్లో కనిపించట్లేదు, ఇది కూడా స్కేర్లో కనిపించట్లేదు, ఇది కూడా స్కేర్లో కనిపించట్లేదు, ఇది మాత్రం స్కేర్లో కనిపిస్తుంది. అంతంతే 18 స్కేర్ ఏదైతే ఉందో 324 అనేది 18 స్కేర్గా కనిపిస్తుంది. ఇది 2025లో యాస్టీజ్గా క్వశ్చన్ అనేది మనకి ఆర్మీలో అడగడం జరిగింది 2025 అగ్నివీర్లో. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 28 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 28 కూడా ఒకసారి పరిశీలించినట్లయితే ఇది లెటర్ సిరీస్ అండి. ఈ లెటర్ సిరీస్ చాలా క్లారిటీగా ప్రతి అక్షరం పైన కమాండింగ్ అనేది మన యొక్క యాప్లో మీకు చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో, మన కృష్ణారెడ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ లెటర్ సిరీస్ అనే టాపిక్ ఉంది. ఇక్కడ చూడండి. D అంతే 4, G అంతే 7, J అంతే 10, M అంతే 13 అంతే. ఎంత పెరుగుతుందండి? 3 పెరుగుతుంది. ఎక్కడ 3 పెరుగుతుంది, ఎక్కడ 3 పెరుగుతుంది. దీనికి 3 కలిపితే 16 అవుతుంది. 16 అంతే ఫస్ట్ అక్షరం ఏమవ్వాలి? P అవ్వాలి. అంతే. ఆప్షన్ ఇది అవ్వదు, ఇది అవ్వదు. అంతే. ఈ రెండింటిలో అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా చివరి అక్షరం చూసుకోండి. C అంతే 3, H అంతే 8, M అంతే 13, R అంతే 18 అంతే. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పెరిగింది అంటే 5 పెరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పెరిగింది అంటే 5 పెరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పెరిగింది 5 పెరిగింది. మరి 6 నుంచి 5 పెంచితే 18కి 5 కలిపితే ఎంత అంటే 23. 23 అంటే మీకు ఏ అక్షరం వస్తుందో PW ఏదైతే ఉందో P ఫస్ట్ వచ్చింది, చివరి W వచ్చింది. ఇంకా మధ్యలో మరి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. అంతే. 23 అంతే అంటే W అనే అక్షరం అవుతుంది. W అనే అక్షరము చాలా క్లారిటీగా మన యాప్లో ఈ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో చాలా ధారాళంగా ప్రతి అక్షరం పైన. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. M అనేది ఎలాగుంది? ఇలా ఉంది. దీన్ని రివర్స్ రాస్తే 3 లాగా కనిపిస్తుంది. 3 లాగా కనిపిస్తుంది. అంతే. ఇది 13 అయ్యే ఛాన్స్ ఉంది. C అనేది మనకి ABCDలో C అనేది 3 అయిపోయింది కాబట్టి M అనేది మనకి 3 అయ్యే ఛాన్స్ లేదు. ఎంత ఛాన్స్ ఉంది? 13 అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా W కూడా ఒకసారి పరిశీలించండి. W అనేది కూడా రివర్స్ రాస్తే 3 లాగా కనిపిస్తుంది. కానీ M అనేది 13 అయిపోయింది, C అనేది 3 అయిపోయింది కాబట్టి ఇంకేమున్నాయి? 23 అయ్యే ఛాన్స్ ఉంది W అనే విధంగా చాలా క్లారిటీగా ఈ టాపిక్ పైన కమాండింగ్ చేద్దాము. ఈ లెటర్స్ని అంకెల రూపంలో మార్చుకుంటూ చాలా ఈజీగా చేయొచ్చు అన్న విధంగా మీకు చాలా క్లారిటీగా మన యాప్లో కూడా ఏర్పడబడింది. ఇది క్వశ్చన్ నెంబర్ 48. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 49 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ కూడా 48 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే దీనికి ఇంటూ 2 + 1 చేశాడండి. 4 8 + 1 అంత 9 అండి. దీనికి కూడా ఇంటూ 2 + 2 చేశాడండి. 9 18 + 2 అంత 20. దీనికి కూడా ఇంటూ 2 + 3 20 40 + 3 అంత 43. దీనికి కూడా ఇంటూ 2 + 4 అంతే. సీక్వెన్స్ +1 +2 +3 +4 పెరుగుతుందన్నమాట. అంతే. ఇంటూ 2 అంటే 86, 43 86 + 4 ఎంత అంటే 86 + 4 ఎంత 90 ఏదైతే ఉందో 90 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకే. ఇది క్వశ్చన్ నెంబర్ 49 ఏదైతే ఉందో ఈ విధంగా మన ఆర్మీ పేపర్ అనేది చాలా ధారాళంగా ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే అంత
సునాయాసంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పేపర్ని. ఎందుకంటే కంటెంట్ని కూడా చూసుకోండి. కంటెంట్ కూడా మీకు ఏ రేంజ్లో అందిస్తుందో మన అకాడమీ ప్రతిది కూడా మన యాప్లో ప్రతి ఎగ్జామ్ ఓరియంటెడ్తో సహా ఎగ్జామ్ పెట్టి దాన్ని పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మన కృష్ణారెడ్డి అకాడమీలో ప్రతి మన యాప్లో ఉంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మన యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో కూడా, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రతి అంశం కూడా మీకు అక్కడ చాలా క్లారిటీగా అందిస్తాం. అతి తక్కువ ఫీజుతో ఎవరు ఊహించినంత తక్కువలో మీకు ఎగ్జామ్స్ పేపర్స్ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు, ప్రతిది కూడా ఎక్సలెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, అదే క్వశ్చన్ నెంబర్ 50 కూడా మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఇది మీకు హోమ్ వర్క్ ఏదైతే ఉందో ఇది హోమ్ వర్క్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరే ఒకసారి ఆలోచించండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.